సంతోషంగా ఉన్నసారి గట్టిగా చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా మనం మొదటిగా ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రియులారా, దేవుడు మరి సహోదరుడు బి సాగర్ రావు గారు అలాగే సహోదరి సుప్రజాను ప్రేమించి దేవుడు మరొక నూతనమైన గృహాన్ని ఇచ్చాడు. ఆ గృహాన్ని ఈ దినమందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ దినమందు ప్రియులారా, ప్రభు నామములో దాన్ని ప్రతిష్ఠించడానికి మన మధ్యకు దైవజనులు మరి బాబుదీప్ గారు, అలాగే దైవజనులు సురేష్ పాస్టర్ గారు, అలాగే దైవజనులు మరి విలియం గారు మన మధ్య ఉన్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని మరి ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువగు యేసు క్రీస్తు, మీరు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నారు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ దినమందు నాయన మరి ఈ గృహాన్ని నీ నామంలో ప్రతిష్ఠించబోతా ఉంటుండగా మా మధ్యకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాను. ఓ నీ మేఘము దిగివచ్చును గాక, నీ పరిశుద్ధాత్మక అభిషేకం దిగివచ్చును గాక, నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉండును గాక. నూతనముగా ప్రభువా మీరు దయచేసిన ఈ గృహాన్ని అనగా సహోదరి బి సాగర్ రావుకు అలాగే సహోదరి సుప్రజాని ప్రేమించిన ఆయన మీరు అనుగ్రహించిన ఈ నూతన గృహాన్ని దైవజనులు ఏలియా గారి ద్వారా దీన్ని ప్రతిష్ఠించబోతా ఉంటుండగా నీ గొప్ప సకీన మేఘం ఇక్కడ దిగివచ్చును గాక. దేవా, నీ మహిమ ఇక్కడ కుమ్మరించబడును గాక. మంచి వాతావరణం దయచేయండి. ఆహ్వానించబడిన ప్రతి వారు కూడా తండ్రి ఈ స్థలమునకు వచ్చినట్లు నీ గొప్ప ఆత్మకార్యము జరిగించండి నాయన. మరి సమయంలో తండ్రి మరి గృహాన్ని ప్రతిష్ఠించుటకు ఎంతో మంది దైవజనులు మా మధ్యకు వచ్చారు. ముఖ్యంగా బాబుదీప్ గారిని బట్టి, అలాగే సురేష్ పాస్టర్ గారిని బట్టి, అలాగే విలియం గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. సంఘమంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ చిన్న కుటుంబాన్ని ప్రేమించి ప్రభువా మరి సంఘంలో నుంచి ఆయన బిడలు తీసుకొచ్చారు దేవా. అందుని బట్టి మీకే మహిమ కలుగును గాక. మరి ఈ కార్యం అంతా కూడా తండ్రి నీ చిత్తానికి అప్పగిస్తున్నాను. నీ చిత్తానుసారంగా నీ మహిమ కొరకు ఈ గృహాన్ని మీరు ప్రతిష్ఠించి మీరే మహిమ పొందమని తండ్రి మంచి వాతావరణం దయచేయండి. ఎలాంటి తొందరలు జరగకుండా, దుష్టుడు ఎక్కడ కూడా క్రియ చేయకుండా నాయన నీ పరిశుద్ధమైన వాతావరణము నీ శక్తితో నింపండి దేవా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో ఆనందిస్తూ నేను మహిమపరచుదురుగాక. ఆరాధనంతా మీకు చెల్లిస్తున్నాను, ఆరాధనంతా మీకు సమర్పిస్తున్నాను దేవా. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమస్తమును ప్రభువ ఈ కార్యమును ప్రారంభము చివరి వరకు మీరే నడిపించమని సమస్తమును తండ్రి సేవలు మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు అని మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి పిల్లారా, హల్లెలూయా. మరి విజయవాడ నుంచి వచ్చిన మరి సహోదరులు మరి కిషోర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. మరి ఈ సమయంలో ప్రియులారా మరి విజయవాడ నుంచి వచ్చిన సహోదరి ప్రియా సిస్టర్ ముందుకొచ్చే ఒక ప్రత్యేకమైన పాట పాడుచుంటుండగా మనమందరం కూడా ప్రభువును మహింపరుద్దాం. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంత ప్రేమించెను. మరి
ఎవరైనా సిస్టర్ ఇక్కడ ఉన్నట్లయితే ముందుకు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ధ్యానింతును నిన్నే ప్రకటింతును నీకై యేసు నీవే అతి సుందరుడా అతి శ్రేష్ఠుడా. ఈ సమయంలో ప్రియులారా, మరి ఈ నూతన గృహాన్ని దేవుడు ప్రేమించి సహోదరుడు సాగర్ రావు గారికి అలాగే సహోదరి సుప్రజకు దేవుడిచ్చిన ఈ నూతన గృహాన్ని దైవజనులు పాస్టర్ ఏలియా గారి ద్వారా దీన్ని ప్రతిష్ఠించబోతా ఉన్నాము. మరి ప్రతిష్ఠారాధనకు పైకి వెళ్ళటానికి ముందుగా ఇక్కడున్న దైవజనులు మరి పాస్టర్ విలియం గారు ప్రార్థించిన తర్వాత ప్రార్థించారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, మా మధ్యలో ఉండి మాకు అద్భుత కార్యములు జరిగించి పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. దేవా, ఇదిగో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నీ నామంలో చేరి ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు మా ఎడల చూపిన కార్యములు, మా ఎడల మీరు చేస్తున్న కార్యములు, చూపుతున్న ప్రేమ ఎన్నటికీ ఎన్నదగినవి కాదు ప్రభువా. ఏదియు నీతో సమానమైనవి లేవు ప్రభువా. మా జీవితములను స్థిరపరిచి అత్యున్నతమైన స్థానములలో మమ్మల్ని నిలబెట్టి దేవా, ఇదిగో మా మధ్యలో మా సహోదరుడిగా ఉన్నటువంటి సాగర్ బ్రదర్ని, తన కుటుంబాన్ని, తన భార్యను, బిడ్డలను ప్రేమించి దేవా, ఇదిగో ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వారి నివాసం ఉండడానికి నువ్వు ఏర్పాటు చేసిన ఈ గృహాన్ని బట్టి నీకు వందనాలు. ఇది యెహోవా వలన జరిగిన కార్యమని నమ్ముచున్నాం. ఇది నీవు అనుగ్రహించిన గొప్ప మేలై ఉన్నది ప్రభువా. ఈ యొక్క దేవా, ఈ గృహము వారి కుటుంబానికి, వారి నివాసమునకు యోగ్యమైనదిగా పరిశుద్ధపరచండి నాయన. నీ దాసుల యొక్క హస్తముల మీద ఇది ప్రతిష్ఠిత జరుగుచుంటుండగా నీ యొక్క రక్తమును ప్రోక్షించి ప్రతి దేవ గుమ్మమును మీరు ముట్టండి. ప్రతి గుమ్మము నీ రక్తముతో కప్పబడును గాక. ఏ తెగులు నీ గుడారమునకు రాదన్న వాగ్దానము నెరవేర్చండి ప్రభువా. వారు నాయన నివాసమున్నంత కాలము ఈ గృహమునకు నీవే అధిపతిగా ఉండండి దేవా. మా యొక్క సహోదరుడికి నీవు చేసిన మేలును బట్టి, వారికి నాయన నువ్వు చేసినటువంటి అద్భుత కార్యమును బట్టి మేమందరము కలిసి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించుచున్నాడు గనుక మీ యొక్క గుమ్మం, మీ యొక్క తలలు పైకెత్తండి అని దావీదు ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నావు. నిశ్చయంగా నీ దాసులము, మరి అలాగే సాగర్ బ్రదర్ కుటుంబము, మరి వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు, అలాగే సంఘ బిడ్డలు మేమందరము నీ యొక్క నామములు అడుగు పెడుతున్నాం దేవ. తప్పక మా అందరి పాదములు ఈ గృహమునకు దీవెనగా ఉంచండి. నీ కార్యములు ఇంకనూ అనేకవి, మరి అనేకమైన సంగతులు, మేలులతో వారిని తృప్తిపరచమని నీ సన్నిధిలో ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దయచేసి నేను చెప్పిన దాన్ని గమనించండి. మొదటిగా కుటుంబము, అలాగే కుటుంబస్తులు, అలాగే దైవజనులు పైకి వెళ్ళిన తర్వాత మెట్ల మీద రాగలిగిన వారు రండి. మిగిలిన వారు ఒకవేళ రాలేకపోయిన వారు ఇక్కడ కూర్చొని ఉండండి. దాన్ని మేము త్వరగా ముగించుకొని కిందకు వస్తాం. థ్యాంక్ యూ ఆల్. వెళ్దాం పిల్లలు పైకి. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని.
వచ్చున్నావాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంఘంలో పిల్లారా, మరి దేవుడు సహోదరుడు సాగర్ రావు గారికి అలాగే సహోదరి సుప్రజాను దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన ఈ నూతన గృహాన్ని దైవజనులు ప్రియులు పాస్టర్ ఏలియా గారి ద్వారా ఇది ప్రతిష్ఠించబడబోతున్నది కనుక ఆయన లేఖనమును చదివి ప్రార్థించి ఈ గృహాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించునుగాక. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వారు మేలుకొని వృథా వ్యర్థమే. మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తరాలను పట్టుకొనచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యొక్క కీర్తన చదువుతాను. 128 కూడా చదవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ప్రభువా. కాలములు సమయములు నీ స్వాధీనములు ఉన్నాయి అయా. మేమందరము నీ చేతిలో ఉన్నాము. మేము నీ పిల్లలమై ఉన్నాము అయా. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు వందనాలు. ఈ గృహ ప్రతిష్టకై మీకు వందనాలు తండ్రి. సహోదరుడు సాగర్ తన కుటుంబాన్ని బట్టి అయా, సంఘమంతటి బట్టి, దైవజనుడు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మొట్టమొదటి మేము నిన్ను ఘనపరుస్తున్నాము. నీవు సమస్త మహిమకు ఘనతకు పాత్రుడవు. మేమేమై ఉన్నామని నీ కృప వల్ల ఉన్నాము ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము అయ్యా. ఈ గృహం కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ గృహము నీ నామములో అనగా నజరేయుడైన యేసుక్రీస్తును నీ నామమును ప్రతిష్ఠిస్తున్నాము. ఈ గృహము యేసుక్రీస్తు నామములో ముద్రించబడును గాక ప్రభువా. ఈ గృహములోని ప్రతి అణువు, ప్రతి స్థలము నీ నామమును ప్రతిష్ఠింపబడును గాక. ఈ ఇల్లును మీరే ప్రతిష్ఠించండి అయ్యా. మీరు ఇంట్లో నివాసం ఉండి ఈ ఇంటికి అధిపతి అయ్యండి. ఈ ఇంట్లో నివసించే ప్రతి వారి హృదయంలోనూ మీరు నివాసం ఉండండి. ఇంట్లో ప్రతి స్థలంలో నీ సన్నిధి ఉండను గాక. నీ మహిమ ప్రభావం ఉండను గాక. నీ సన్నిధి దూతలుందురు గాక ప్రభువా. ఈ ఇంటిని మీరు ఆశీర్వదించండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునన్నావు. అవును తండ్రి, నీ ఆశీర్వాదం చేతనే ఇది జరుగుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ద్వారం గుండా ప్రవేశిస్తున్నాము అయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తే ద్వారమై ఉండగా యేసుక్రీస్తు అని నీ నామంలోనికి మేము ప్రవేశిస్తున్నాము ప్రభువా. నీ నామమును ఇల్లు ప్రతిష్ఠింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా, నీ నామ ఘనత కొరకు ఈ గృహాన్ని మీరు ప్రతిష్ఠించండి. నేనే ద్వారములని సెలవిస్తున్నాను. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళేవారు, బయటికి వచ్చేవారు రక్షణ పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, ఓ ఆశీర్వదించబడుదురుగాక, నేను ఘనపరచుదురుగాక. ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండనుగాక. ఈ సన్నిధి మహిమ ప్రభావము చేత నీ యొక్క అగ్నిస్తంభము ఈ ద్వారము గుండా, ఈ గృహము గుండా ప్రతి స్థలంలో నివాసం ఉండునుగాక. జీవము గల దేవుని సన్నిధి స్థలంలో ఉండునుగాక. ప్రభా, ఇంట్లో నివాసం ఉండే బిడ్డలకు మరి సాగర్ తన కుటుంబానికి
రక్షణ, స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము, నెమ్మది, సమాధానము, అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యములు జరుగును గాక. సమస్తం మీ నామములో జరిగిస్తున్నాము ప్రభా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తుని నీ నామములో ప్రతిష్ఠిస్తూ మేము ఈ గృహములో ప్రవేశిస్తున్నాము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ గృహములో ప్రవేశిస్తున్నాము. హల్లెలూయా. చెప్పండి, దేవుని మహిమపరుద్దాం. పాటపాడుతూ మనం లోపలికి ప్రవేశిద్దాం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మోస్తుతి గానము చేయుటయే మంచిది. అందరూ కూడా లోపలికి వచ్చినట్లయితే ప్రతిష్ఠించబడిన ఈ ద్వారం కూడా లోపలికి వచ్చిన వారు నిజముగా దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత ఈ స్థలంలో ఉండి ఎల్లప్పుడూ మరి కుటుంబానికి ఆరోగ్యము, క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ సహాయం ఎండుగా దొరికినట్లు సమయంలో కూడా మరి దైవజనులు మొదటిగా బాబుదీప్ గారు ప్రార్థన చేస్తారు. జీవం కలిగిన దేవ, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. రాజా, నీవు మారని దేవుడవు, వాడవై ఉన్నావు. నేడు రేపు నిరంతరము తండ్రి ఏకరీతిగా ఉండిన దేవుడవు ప్రభా. నీ పాదాలకు లెక్కలేని వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రీతిగా ప్రభా మీ బిడ్డలు ప్రభా సాగర్రావు గారిని ప్రభా మరియు సుప్రజ సహోదరి తండ్రి వారి యొక్క కుటుంబాన్ని ప్రభా నీవు ప్రేమించిన దేవుడు అయి ఉన్నావు తండ్రి. వారి భౌతికమైన జీవితము కొరకు ప్రభా కొన్ని నిత్యావసరతలు ఉన్నాయి మా గొప్ప దేవుడా. అందులో ప్రభా ఈ భౌతికమైన నివాసం ఒకటి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభా వారి నివాసాన్ని ప్రభా యేసయ్య కలిగి ఉండుట అవసరమని ప్రభా నీవు భావించి మా గొప్ప దేవుడా. ప్రభా వారికి ఆలోచన రావడానికి మునిపే ప్రభా సమస్తాన్ని మా గొప్ప దేవుడా నీవు ప్రభా సమకూర్చిన దేవుడవై ఉన్నావు. ఆర్థికంగా ద్వారాలు తెలిసిన దేవుడవై ఉన్నావు ప్రభా. యేసయ్య అందును బట్టి స్తోత్రములు మా గొప్ప దేవుడా. నిత్యముగా ప్రభా ఇది మీ బిడ్డల జీవితంలో ప్రభా నీవిచ్చిన ఆశీర్వాదమై ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభా నీవిచ్చిన ఆశీర్వాదము తండ్రి మీ నామంకే ప్రభా. ప్రభువా యేసయ్య మీ బిడ్డలు ప్రభువా యేసయ్య ఈ గృహంలో జీవించుచున్నప్పుడల్లా ప్రభువా యేసయ్య నీవు చేసిన మేలులను బట్టి మా గొప్ప దేవుడా నీవు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువా మరింత కృతజ్ఞతతో ప్రభువా జీవించగలుగుటకు తండ్రి కృప చూపించండి మా గొప్ప దేవుడా. ప్రభువా ఈ గృహంలో మా గొప్ప దేవుడా మొదటిగా ప్రభువా నీవు ప్రవేశించడానికి గాను ప్రభువా మీ బిడ్డల ఆలోచన కలిగి ప్రభువా ఈ కూడికను ఏర్పాటు చేసి ఉంటున్నట్టుగా ప్రభువా యేసయ్య మాకంటే మొదటిగా ప్రభువా ఈ గృహంలో నీవే ప్రవేశించావు మా గొప్ప దేవుడా. నీ పరిశుద్ధాత్మను ప్రభువా ప్రతి గదిలో ప్రభువా ఆవరింప చేస్తున్నావు తండ్రి. ఎటువంటి చీకటి శక్తికి తావు లేకుండా మా గొప్ప దేవుడా ఎటువంటి దురాత్మకు తావు లేకుండా ప్రభా నీవే ఉన్నావు ప్రభా. నీవు ఉండినప్పుడు ప్రభా అక్కడ చీకటి ఉండదు ప్రభా. నీవు ఉండినప్పుడు ప్రభా అక్కడ ఎటువంటి శోధన ఉండదు ప్రభా. నీవు ఉంటే ఆశీర్వాదము ప్రభా. నీవు ఉంటే దీవెన ప్రభా. నీవు ఉంటే సంతోషము ప్రభా. నీవు ఉంటే ఆనందము మా గొప్ప దేవుడా. సన్నిధి ప్రభా మీ బిడ్డల ప్రభా నిరంతరము ప్రభా ఎక్కడ ప్రభా అనుభవించగలుగుటకు తండ్రి కృప చూపించడం మా గొప్ప దేవుడా. మీ బిడ్డల ప్రభా ఈ గృహంలో తండ్రి నిన్ను ప్రభా యేసయ్య స్తుతించే బిడ్డలుగా ప్రభా నిన్ను ఆరాధించే బిడ్డలుగా ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా ప్రభా నిరంతరము ప్రభా మోకరించి ప్రభా నీ శరణు జొచ్చే వారిగా మా గొప్ప దేవుడా ఉండగలుగుటకు తండ్రి కృప చూపించడం మా గొప్ప దేవుడా. ప్రభా ప్రతి దినము ప్రభా కుటుంబముగా సమావేశమై మా గొప్ప దేవుడా వారు ప్రార్థన చేయించుంటుండగా వారి మధ్యకు నీవే దిగిరమ్మని కోరుచున్నాం. ఆ
ఆనాడు ప్రభా పెంతుకొస్తు దినాన ప్రభా అగ్ని స్తంభముగా ఏ విధంగా దిగి వచ్చావు ప్రభా, ప్రతి కూడికలో ప్రతి కుటుంబాలలో ప్రభా అగ్ని స్తంభముగా దిగి రమ్మని కోరుచున్నాం. స్తంభముగా దిగి వచ్చి ప్రభా చేయమని కోరుచున్నాం. ప్రతి రోజు ప్రతి క్షణము ప్రభా మీ సన్నిధిని ప్రభా మీరు స్పర్శించగలగండి తండ్రి కోరుచున్నాం ప్రభా. ఈ ప్రాంతానికి ప్రభా యేసయ్య మీరు ప్రభా వెలుగుగా ఉండగలుగుతాడు తండ్రి. అనేక మందిని ప్రభా మీ సత్య సువార్తలోనికి ప్రభా నడిపించగలిగే కుటుంబముగా ప్రభా మీ జీవితాల ద్వారా ప్రభా నిన్ను మహిమపరిచే కుటుంబముగా ప్రభా దీన్ని తీర్చిదిద్దమని కోరుచున్నాము తండ్రి. ప్రభా మీ కుమారుడు ప్రభా చేస్తున్న ప్రతి పనిని దీవించండి, ప్రతి పనిని ఆశీర్వదించండి ప్రభా, కుటుంబాన్ని దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి మాకు ప్రభా. యేసయ్య కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మరొకసారి ప్రభా మీ చేతులకే సమర్పించుకుంటూ ప్రతి కుటుంబాన్ని దీవించుచున్నందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఏ దేవుడవైతే అబ్రహామును ఆశీర్వదించారో మీ లేఖనాలు అలాగా చెప్పుచూ ఉన్నారు. మేము చదివిన ప్రతిసారి కూడా అది కేవలం రక్త మాంసములు కలిగిన అబ్రహాము సంతానమునకే కాదని అబ్రహాం యొక్క రాజ సంతానమునకు అధికంగా దయచేసిన దేవుడవు. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అబ్రహాం యొక్క సంతానం ఆరాధన చేయడానికి వారికి ఆవరణమునిచ్చిన వాడవు నీవు, పరిశుద్ధ స్థలమునిచ్చిన వాడవు నీవు, అతి పరిశుద్ధ స్థలమునిచ్చిన వాడవు నీవు. కనుక నీ జనుడు ఎన్నడూ ఆవరణలో ఉండాలని కోరుటలేదు, పరిశుద్ధ స్థలంలో ఉండాలని కోరుటలేదు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు నివాసం ఉండే స్థలంలో బిడ్డలు ఉండాలని కోరుతున్న దేవుడు ఏ అబ్రహాం అయితే చూసి ఉన్నాడు, దేవుడే నిర్మాణికుడై ఉన్నాడు, దేవుడే శిల్పి అయి ఉన్నాడు. ఆయన పునాదులు కలిగినటువంటి ఆ పట్టణమును ఏ అబ్రహాం అయితే చూసి ఉన్నాడు, ఈ భౌతికమైనటువంటి ఈ గృహములనే కాక పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎల్లప్పుడూ ఈ కుటుంబం జీవించడానికి మా తండ్రి ఈ తాత్కాలికమైనటువంటి ఈ నివాసములలో మీ బిడ్డలు మీ యొక్క నామానికి మహిమ కలిగేటట్లుగా జీవించినట్లుగా తండ్రి ఈ కుటుంబాన్ని మీకు ప్రతిష్ఠిస్తున్నాం, ఇంటిని మీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఈ కుటుంబంలో నివాసం ఉండేటువంటి దంపతులను, వృద్ధులైన వారిని, చంటి బిడ్డలను మీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాం తండ్రి. అబ్రహామును అన్నింటి ఆశీర్వదించిన దేవ, ఆత్మీయంగా దీవించిన వాడవు నీవే, భౌతికంగా దీవించిన వాడవు నీవే, ఆర్థికంగా దీవించిన వాడవు నీవే. ఓ ప్రభువా, అందరి బట్టి మీకే స్తోత్రాలు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి వరకు ఆశీర్వదించిన వాడవు నీవే. వాటికి మమ్మల్ని హక్కుదారులు అని చెప్పిన వాడవు నీవు. ఈ కుటుంబం నమ్మునట్లుగా దృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ సమస్తమునకు వారసులను నమ్మి వాటిని విశ్వాసముతో పొందినట్లుగా దీవించుమని తండ్రి ఈ మనములు యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము. సీతారాతో దేవుని స్తుతులతో స్తుతించుడి. సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము
మరి నూతనంగా ప్రతిష్ఠించబడిన ఈ గృహములో మరి రెండవ గది అనగా చిన్నపిల్లల నివాసం చేసే మరి ఈ గదిలో చివరి ప్రార్థన మరి దైవజనులు ఏలియా గారు ప్రార్థించిన తర్వాత మనం కిందకి వెళ్ళి ఆరాధనలో ఉందాం, వాక్య పరిచయలో ఉందాం, దేవుని మనం గణపరుస్తాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడైన మా ప్రభువు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, మా నివాస స్థలము నీవే ప్రభా. ఈ స్థలాన్ని బట్టి, ఈ మనకు బెడ్రూమ్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రూమ్ లో నివాసం ఉండే బిడ్డలు అవును ప్రభు, భద్రత, రక్షణ, స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదం ఉన్నట్లు ఈ గదిని యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠిస్తున్నాము. ఈ నామం మహిమ కొరకు ఈ గది ప్రతిష్ఠింపబడుచుండగా, గది నీ కొరకు ప్రతిష్ఠింపబడి ఉండగా, ఇందులో మీ నామం మహిమపరచబడును గాక. ఈ స్థలం, ఈ గది పరిశుద్ధపరచబడును గాక. ఈ గోడల్లోను, ఈ స్థలంలోని ప్రతి అణువులోని వాక్యం నింపబడును గాక. ఈ గాలిని నీ వాక్యం నింపును గాక. ప్రభా, ఈ స్థలములో నివాసం ఉండే బిడ్డలలో ఈ వాక్యం నింపబడును గాక. నీ వాక్యము సత్యమైనది, నీ వాక్యము నిజమైనది. ప్రభా, నీ మాట చొప్పున జీవించుటకు ఇందులో నివాసం ఉండే వారికి ప్రతిష్ఠ చేయండి. వారి హృదయాలు ప్రతిష్ఠించండి దేవా. వారు తమను తాము ప్రతిష్ఠించుకున్నట్లు ఆశీర్వదించండి. ఈ స్థలం ప్రతిష్ఠిస్తున్నాము. ఈ గదిని యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠిస్తున్నాము. We dedicate this house, this room in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామ మహిమ కొరకు ఈ స్థలంలో నివాసం ఉండే బిడ్డలకు అన్ని విధముల సమస్తము సమకూడి జరగను గాక. ఇల్లంతట్లో కూడా ప్రభా నీ అగ్నిస్తంభం ఉండును గాక. నీ సన్నిధి మహిమ ప్రభావం ఉండును గాక. యావరును చుట్టూ ప్రభా, ఇంటి లోపల వెలుపల నీ సన్నిధి ఉంచండి నాయన. ఎక్కడ నీ సన్నిధి ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉన్నది కనుక, అక్కడ ఆశీర్వాదం ఉన్నది కనుక ప్రభా, నీ సన్నిధి అద్భుత కార్యములు చేయడం, నీ మహిమ ప్రభావం ఈ స్థలంలో ఉండును గాక. నీ నామ మహిమ కొరకు ఈ కుటుంబం జీవించును గాక. ప్రభా, కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా వందనాలు, దైవజనులను బట్టి వందనాలు. ఈ ఇంటిని ప్రతిష్ఠించడానికి ఇచ్చిన ఈ అద్భుత సమయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. పాల్గొన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అందరికీ నీ ఆత్మ సమృద్ధిగా కుమ్మరించండి. ప్రభా, ఈ సమయాన్ని మరొకసారి నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువు గొప్పవాడని, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే నిధియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే నిధియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. మరి గృహ యజమానుడైన సహోదరులు సాగర్ రావు గారు వచ్చి తన క్లుప్త సాక్ష్యాన్ని, దేవుడు తనకు ఈ యొక్క బహుమానాన్ని, ఈ విలువైన గృహాన్ని దేవుడు తన యవన జీవితంలో ఎలాగైతే ఇచ్చాడో ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు మనం అందరం విందాం. ప్రియులారా, ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. సుప్రజ ఎక్కడున్న ముందుకు రావాలి. సుప్రజ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్రైజ్ లార్డ్. జీవితంలో మొదటిసారి మైక్లో తెలుగులో మాట్లాడుతున్నాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను పుట్టింది ఢిల్లీలోనండి, పెరిగింది అక్కడే, చదివింది అక్కడే. నాకు తెలుగు మాట్లాడటం కూడా అంత సరిగా వచ్చేది కాదు కొన్ని సంవత్సరాల క్రితం. కానీ పెళ్ళైన తర్వాత భార్యతో పోరాడి తెలుగు నేర్చుకున్నాను. అంటే పెళ్ళైన వారు ఎవరైనా మేము భార్యతో గొడవ పడలేదంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారని నేను చెప్తాను. గొడవలు ఉంటాయి, కానీ దేవుడు ఒక మంచి భార్యని నాకు ఇచ్చాడు. ఆయనకే స్తోత్రము, మహిమము, ఘనత. ఒక మంచి సహాయకురాలుగా నాకుందామా, నమ్మకస్తురాలుగా ఉంది. మంచి బిడ్డలను దేవుడిచ్చాడు. దేవుడికి మహిమ చెల్లిస్తున్నానండి. మా అమ్మ గురించి చెప్తానండి. మా అమ్మ చాలా చాలా కష్టపడింది మమ్మల్ని పెంచడానికి, మా అన్నదమ్ముల్ని.
నేను చిన్నప్పుడు చలికాలంలో ఇక్కడ ఇంత డిస్టెన్స్లో కూడా బాగా మంచు ఉండేది, ఏం కనపడేది కాదు. అట్లాంటి చలిలో మా అన్నదమ్ముల్ని స్కూల్కి తీసుకెళ్ళేది. అక్కడ ఒకే ఒక బస్సు వచ్చేదండి ఆ ఊర్లో నుంచి మా స్కూల్కి వచ్చేది. ఆ బస్సులో ఎట్లాగంటే అందరూ నిండిపోయే జనాలు బయటికి వేలాడుతూ ఉండేవాళ్ళు. అంతా కష్టపడి మా అమ్మ చాలా ప్రయాసపడింది మా కోసం. మా తండ్రి గారికి డ్రింకింగ్ ప్రాబ్లం ఉండేది, తాగుడు అలవాటు ఉండేది. ఆయన్ని తక్కువ చేయడానికి నేను అవమానపరచడానికి చెప్పట్లేదండి, నిజం చెప్తున్నాను. దానివల్ల ఇంట్లో చాలా శోధన. అట్లాంటి పరిస్థితుల్లో మా అమ్మ మమ్మల్ని పెంచింది. మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యోగం పోలీసు ఉద్యోగం, చాలా రిస్క్తో కూడిన ఉద్యోగం అది. చాలాసార్లు శత్రువులు ఆయన మీద దాడి చేయడం కూడా జరిగింది, చంపాలని కూడా చూశారు. కానీ దేవుడు కాపాడాడు. నా చిన్న వయసులోనే ఆయన చనిపోయారు. కానీ చాలా కష్టపడ్డారు. ఆయన డ్యూటీకి వెళ్తే ఒక్కోసారి వారానికి ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. ఆయన మమ్మల్ని చదివించి ఇక్కడ దాకా ఆయన తీసుకొచ్చారు. దేవుడు అట్లాంటి తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. చాలా చాలా స్తోత్రములు, కృతజ్ఞతలు దేవుడికి చెల్లిస్తున్నాను. అసలు నేను ఈ వర్తమానంలో ఈ మెసేజ్లో అసలే దేవుడి కార్యం అండి. నాలాంటి నీచమైన ఒక జీవితాన్ని జీవించినోడు. మా అమ్మ 86లో మన ప్రశస్తమైన పాస్టర్ బాబుదీన్ గారి తాతగారు, రాజారావు తాతగారి దగ్గర బాప్తిసం పొందుకున్నారు. తర్వాత వాళ్ళ నాన్నగారు జార్జ్ మిల్లర్ గారు, మా సంఘ కాపరి పాస్టర్ గారు, వాళ్ళ సంఘానికి మేము వెళ్ళేవాళ్ళం. 86లో అమెరికా నుంచి ఒక సేవకులు వచ్చారు, బ్రదర్ చార్ల్స్ సాయస్ గారని. మా ఇంట్లో కిలేశ్వరంలో కూటం జరిగింది. అప్పుడు బయట నుంచి వచ్చిన సేవకులు, అమెరికా నుంచి వచ్చిన ఆయన, మా అన్నయ్య ఒక 4 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, అంత ఆడుకుంటుంటే బాబు పేరేంటమ్మా అని అమ్మని అడిగారు. అయితే ప్రవీణ్ అని చెప్పింది. ఆయన మా పేరేనంగానే చాలా సంతోషించారు. ప్రవీణ, ఓకే, ఢిల్లీలో మీరు ఉంటారు కాబట్టి నాకు ప్రశస్తమైన ఒక సహోదరుడు బ్రదర్ ప్రవీణ్ దాల్ అక్కడ ఉన్నారు అమ్మ, మీ ఆ సంఘానికి ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పారు. చాలా సంవత్సరాలు పట్టింది, కానీ మేము ఆ చర్చ్కి వెళ్ళాం. 10 సంవత్సరాల క్రితం నుంచి మేము ఆ సంఘానికి వెళ్తున్నాం ఇక్కడికి రాబోయే ముందు. ఇక నాకు వచ్చేసరికి అండి, నేను ఢిల్లీలో పుట్టి పెరిగాను కాబట్టి ఆ సావాసం, మా స్నేహితులు, నేను రోజుకి 30 సిగరెట్లు తాగేవాడినండి, రోజు సారా తాగేవాడిని, చాలా బూతులు మాట్లాడేవాడిని. ఒక నీచమైన జీవితాన్ని జీవించాడు. కానీ దేవుడు చాలా గొప్పవాడండి. సారా పట్టుకుని ఈ చేతుల్లో ఈరోజు నేను మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తున్నాను. ఈ చేతులతో దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, చప్పట్లు కొడుతున్నాను, ఆయన్ని ఆరాధిస్తున్నాను. దేవుడు ఒక పాపిని విశ్వాసిగా మార్చగలడండి. ఆయన ఏదైనా చేయగలడు. మా అమ్మ స్టార్టింగ్లో నుంచి మెసేజ్లో ఉన్నారు అండి. కాబట్టి మేము ఇబ్రాహీంపట్నంలో ఉండేటప్పుడు అమ్మ చర్చ్కి వెళ్ళేది, నేనేమో సినిమాకి వెళ్ళేవాడిని. అట్లా ఉండేది. అమ్మ చాలా చాలా బాధపడేది, చాలా ప్రార్థన చేసేది మా కోసం. కానీ దేవుడు ఆమె ప్రార్థనలు విన్నాడండి. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. 10 సంవత్సరాల క్రితం ఒక సేవకులు వచ్చారు, ఆయన ద్వారా ఈ మెసేజ్లో నడిపించబడటం జరిగింది. నేను అసలు నమ్మేవాడిని కాదు. ముందు బైబిల్ ఎప్పుడు చదవలేదు, ప్రవక్త అంటే ఎవరో నాకు తెలీదు. ఏంటి ప్రవక్త అంటారు, వీళ్ళు మనిషే కదా అని నేను అనుకునేవాడిని. కానీ చదివిన తర్వాత నాకు విశ్వాసం వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్పిన మెసేజెస్ చదివిన తర్వాత అది బైబిల్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని నేను ఎరిగాను. ఇంకా మెసేజ్లో పెరుగుతూ దేవుడు తీసుకొచ్చారండి ఇక్కడ దాకా. చెప్పాలంటే నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మాకు ఆర్థికమైన చాలా సమస్యలు వచ్చేసినాయి అండి. మేము గవర్నమెంట్ క్వార్టర్లో ఉండేవాళ్ళం.
ఆయన చనిపోయిన తర్వాత మమ్మల్ని మేము అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఒక పెద్ద ఇంట్లో నుంచి ఒక చాలా చిన్న ఇంట్లో రావాల్సి వచ్చింది. మేము ఫస్ట్ ఉండే ఇళ్ళలో 4 బెడ్రూమ్స్ ఉండేయండి. కానీ మేము బయటకు వచ్చేసిన తర్వాత ఒక రూమ్లో వచ్చేసాము. ఇంట్లో ఉన్న సామాన్ అంతా అమ్మేయాల్సి వచ్చేసింది. చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా తిప్పలు పడ్డాం. మా అమ్మకి క్యాన్సర్ కూడా వచ్చేసింది. అటువంటి పరిస్థితుల్లో నా దగ్గర ఉద్యోగం లేదు, నా దగ్గర డబ్బులు లేవు. మా అన్నయ్య దగ్గర ఉద్యోగం లేదు, డబ్బులు లేవు. అప్పులు కొంచెం 100 నుంచి 1000 నుంచి లక్షల్లోకి వెళ్ళిపోయినాయి. నా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయిందండి. దేవుడికి కూడా దూరంగా ఉన్నాను, దేవునిలో కూడా లేను. కానీ నేను దేవుడికి విరోధిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నా మీద కనికరించాడు. ఆయన మా అమ్మని క్యాన్సర్ నుంచి బయటికి తీసుకొచ్చాడు, అన్ని సమస్యల నుంచి తీసుకొచ్చాడు బయటికి. ఆయన నిజంగా ఒక కొన్ని రోజులు ఉండేయండి, నేను భోజనం కూడా చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో 3 రూపాయలకి ఒక రొట్టె వచ్చేది. కానీ ఆ ఒక రొట్టె కొనుక్కోవడానికి కూడా నా దగ్గర 3 రూపాయలు లేవు. కానీ దేవుడు నన్ను చాలా హెచ్చించాడు, నా ఉద్యోగంలో నన్ను చాలా దీవించాడు. నేను బయట దేశాలకు కూడా చాలాసార్లు వెళ్ళాను. అక్కడ నేను ఉండిన హోటల్స్లో రోజుకి కనీసం 1,00,000 రూపాయలు ఉంటుందండి రెంట్. అది అట్లాంటి హోటల్స్లో ఉండి అట్లాంటి ఆశీర్వాదాన్ని దేవుడు, భౌతికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక దరిద్రుని కూడా దేవుడు ఒక రాజుగా, ఒక ధనవంతుడుగా మార్చగలడు. ఆయన అట్లాంటి మంచి దేవుడు. నేను ఇక్కడ నా గొప్పతనాన్ని గురించి నాకు ఎటువంటి మంచిదనం లేదండి. అంత సమస్త మహిమ ఘనత ప్రభావం దేవుడికే చెల్లిస్తున్నానండి. ఇంకో విషయం నా కుటుంబంలో కొంతమందికి తెలిసొచ్చు, మీలో చాలామందికి తెలియదండి. ఈరోజు 19 సంవత్సరాల క్రితం ఇదే హైదరాబాదు నగరంలోనే మా పెద్దన్నయ్య చనిపోయారండి. మా పెద్దన్నయ్య చనిపోయిన ఈరోజు ఆ రోజు మేము అసలు నలిగిపోయాము. అసలు నాన్నగారు చనిపోయిన 1 సంవత్సరం నా తర్వాత పెద్దన్నయ్య చనిపోవడం, అసలు చాలా చాలా ఇబ్బంది పడిపోయాం. అసలు ఇంకా ఏమైపోద్దో, ఇంకా రోడ్డు మీదకి వచ్చేసాం అనుకోండి, అట్లాగ అయిపోయింది పరిస్థితి. కానీ ఆ దుఃఖమును కూడా సుఖాన్ని, ఆనందంగా దేవుడు మార్చగలడండి. ఇప్పుడు చూడండి, ఇదే రోజు ఈ సిటీలోనే దేవుడు గృహంతో దేవుడు బ్లెస్ చేశారండి. దేవుడికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నానండి నేను. ఇంకా మీరందరూ కూడా చాలా ప్రయాసపడి ఇంత దూరం నుంచి నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి వచ్చారు. మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. నేను అసలు యోగ్యుడిని కాదు, నాకు పెద్ద చదువు కూడా లేదు, పెద్దగా నేను చదువుకోలేదు. చెప్పాలంటే ఇంగ్లీష్లో మాట్లాడతాను పాస్టర్ గారు, కానీ తెలుగు అంత చదువుకోలేదు బ్రదర్. నేను జస్ట్ BA పాస్ చేశానండి, నేను పెద్ద చదువుకోలేదు. అయినా దేవుడు చాలా చాలా దీవించాడు. అట్లాంటి జీవితంలో నుంచి ఇట్లాంటి ఈ వర్తమానం అంటే నాకు చాలా ప్రేమ అండి. ఎందుకంటే ఈ వర్తమానానికంటే మించినది ప్రపంచంలో ఏది లేదండి, ఏమీ లేదు. దేవుడు ఈరోజు మన మధ్యలో ఈ వర్తమానం ద్వారా వచ్చి మాతో మాట్లాడుతున్నాడు. నాలాంటి ఒక మనిషిని ఆయన రక్షించాడంటే దేవుడు ఎవరినైనా రక్షించగలనని నేను నమ్ముతానండి. ఒక విషయం మాత్రం నేను చెప్పగలనండి, మీ అందరికంటే నేను ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తాను. ఎందుకంటే మీరందరూ మంచివాళ్ళు. ఎవరిదైతే ఎక్కువ క్షమించబడిద్దో వాడు ఎక్కువ ప్రేమిస్తాడండి. నాది చాలా ఎక్కువ క్షమించబడిందండి. నేను అసలు చాలా చిన్నగా కొంచెం చెప్పాను. నా బ్రతుకు చాలా చాలా అసలు నీచంగా ఉండేది. రోజు తాగడం, అస్సలు ఢిల్లీ లాంటి నగరంలో, మహానగరంలో అసలు బాగుండేది కాదండి. కానీ అయినా అట్లాంటి బురదలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి తన ప్రశస్తమైన రక్తంతో నన్ను కడిగి ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం ద్వారా ఎవరైనా ఒకళ్ళైనా తన జీవితం మార్చుకొని దేవుడి వైపు తిరిగితే ఈ సాక్ష్యం సఫలమవుతుందండి. ఎందుకంటే నాలాంటి వాడిని దేవుడు రక్షించగలిగితే ఎవరినైనా రక్షించగలరండి, ఎవరినైనా. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు అండి, అద్భుతకరుడు. ఈజ్ ద వండర్ వర్కింగ్ గాడ్. ఆయన ఏదైనా చేయగలడు.
నేను రుచి చూసిన ఈ యేసుక్రీస్తుని మీరు కూడా రుచి చూడండి. ఎవరైతే చూడలేదో ఆయన బండలో తేనె కంటే మధురుడండి. దేవుడు చాలా మంచివాడండి. మీరు కూడా దేవుడిని వెంబడించండి. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించండి. మీరందరూ నా కోసం వచ్చారు. మళ్ళీ ఒకసారి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుడికి సమస్త మహిమ ఘనత ఇస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ బ్రదర్. అందరూ కూడా చప్పట్లు కొట్టండి ప్రియులారా. మరి సహోదరుడు తెలుగు రాదు అంటేనే చాలా చక్కగా మాట్లాడాడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఈజ్ ఎ వండర్ఫుల్ బ్రదర్. కానీ హీ డన్ వన్ మిస్టేక్. మరి సిస్టర్ గురించి మీరు ఏం చెప్పలేదు. సాయంకాలం పోరాటం ఉంటుంది. లార్డ్ గాడ్ గివెన్ ఈజ్ ఎ వండర్ఫుల్ వైఫ్. ఓకే, సో ఎనీహౌ చాలా సంతోషం ప్రియులారా. దేవుడు వీరి జీవితాన్ని చక్కగా దీవించి ఆస్వాదించారు. మరి తల్లి తన జీవితంలో ఎంతైతే ప్రయాసపడి మరి యవన జీవితాన్ని నిలబెట్టి ఒక చక్కని కుటుంబంగా మార్చిన ఆ తల్లిగారికి ఈ ఘనత అంతా నేను నమ్ముతున్నాను. మరి ఈ ఘనతకు కారణమైన దేవుడు మన మధ్య ఉన్నాడు గనక ఆయన నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ ఆనందిస్తున్నారా? ఈ సమయంలో ప్రియులారా, మరి ఈ గృహ యజమానురాలైన సుప్రజ ఒక ప్రత్యేకమైన పాట పాడుచుంటే మనందరూ కూడా విందాం. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. హల్లెలూయా. జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నేను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము, చివరిన నా బ్రతుకే నేను బ్రతికే నీ తోడు కోసం. నేను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము, చివరిన నా బ్రతుకే నేను బ్రతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము,
దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము 127వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనియుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఇక అద్భుతమైన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, చదవబడిన లేఖనంలో నుండి మీరు మాతో మాట్లాడమని. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నీ వాక్యము సత్యమైనది. ఏ వాక్యము చేత భూమి ఆకాశములకు పునాది వేశారో, అయా ఏ మాటల చేత ఈ లోకము సృష్టించబడిందో అదే వాక్యమును మరొకసారి మీరు మాకు బయలుపరచండి తండ్రి. చదవబడిన లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడమని, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సాతాను యొక్క అధికారం అంతటిని బంధించి పరిశుద్ధాత్మ అభిషేకం అధికారము కింద మీ స్వరం మేము విన్నట్లు మమ్మల్ని దర్శించండి. మీ ఆత్మ మా మధ్యలో గొప్ప కార్యములు చేయనుగాక. ప్రతి ఆత్మను మీరు స్వాధీనపరచుకోనండి. ఈ స్థలము పరిశుద్ధపరచబడును గాక. ఈ ఆవరణం అంతా ఆత్మీయ వాతావరణంగా మారిపోవును గాక. ప్రభు సన్నిధి స్థలములో బలముగా ఉండును గాక. ప్రభు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రత్యేకమైన దినం, డెడికేషన్ ఆఫ్ ఏ క్రిస్టియన్ హౌస్. 127వ కీర్తనలో మొదటి వచనం మనం చదివాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. సే హల్లెలూయా, హల్లెలూయా. హౌస్ డెడికేషన్. బైబిల్ గ్రంథంలో డెడికేషన్ ఆఫ్ ఏ హౌస్, డెడికేషన్ ఆఫ్ ఏ చర్చ్, డెడికేషన్ ఆఫ్ ఏ లైఫ్, ఇవన్నీ మనకు కనబడతాయి. ఆమేన్. సే హల్లెలూయా. భూమి మీద మనం నివాసం ఉంటున్నాం. దేవుడు పరలోకమందు నివాసం ఉన్నాడు. మనల్ని కొంతకాలం ఇక్కడ భూమి మీద నివాసం ఉండడానికి పంపించాడు. మళ్ళీ అక్కడికే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకు కూడా ఒక గొప్ప ఇల్లు నిర్మాణంలో ఉన్నది. సే హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు ఇల్లు కట్టిస్తే తప్ప అది మన చేతికి రాదు. మనం దాన్ని పొందుకోలేం. అందులో అనుమానం ఏమి లేదు. అలాగే దేవునికి మనం కూడా ఒక ఇల్లు కట్టించాలి. మనమే ఆయన ఇల్లు. అది కూడా సరిగ్గా కట్టాలి. ఫౌండేషన్ సరిగ్గా ఉండాలి. కన్స్ట్రక్షన్ బాగుండాలి. దానికి అన్నీ కరెక్ట్గా జరగాల. ఆ ఇల్లు కూడా డెడికేషన్ చేయాలి. మనము కూడా దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. సే ఆమేన్. ఆమేన్. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అన్నాడు. డెడికేషన్ ఆఫ్ ఏ హౌస్. ఈరోజు మనం ఒక ఇల్లు ప్రతిష్ఠ చేశాం. ఇప్పటి వరకు మనం చాలా ఇళ్ళను ప్రతిష్ఠించాం. కొన్ని చేయగలిగాం, కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. డెడికేషన్ ఆఫ్ ఏ హౌస్, ఒక ఇల్లును ప్రతిష్ఠించుట అనేది కూడా, మరి అది కూడా దేవుడు మనకు కలుగజేసిన మంచి అవకాశము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఒక మంచి ఇంట్లో ఉండడానికి కొంచెం పూర్వం మనం ఆలోచిస్తే, మన పితరుల గురించి ఆలోచిస్తే, మన పితరులు గుడారములలో నివాసం ఉండేవారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో మనం లేఖనాలు చదువుదాం. మనం పితరులు గుడారములలో నివాసం ఉండేవారు, వాళ్ళ పర్మనెంట్ ఇల్లు లేదు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సహవారసులైన ఇసాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో వారు పరవాసులైరి. అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములు అంటే వాగ్దాన దేశములు వారు పరవాసులై ఉన్నారు. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు గుడారములలో నివసించి దేవుని కొరకు జీవించారు. దేవుడు వారిలో గొప్పగా ఆనందించాడు, చాలా సంతోషించాడు. ఈరోజు మనం కూడా మనకు గుడారాలు కుదరవు ఈరోజు, ఎందుకంటే ఎక్కడ గుడారం వేసుకొని ఎవరు కూడా మనకు అవసరం రాలేదు. మన దేవుడు మనల్ని మంచి గృహములోనే ఉంచుతున్నాడు. సే హల్లెలూయా. భూమి మీద ఒక ఇల్లు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. నేను హైదరాబాద్కి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయింది. దేవునికి ఒక ఇల్లు కట్టాను, కానీ నా ఇల్లు నేను కట్టుకోలేకపోయాను. అంటే నా కొరకు దేవుడు ఇల్లు కడతాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడు ఒక ఇల్లును కొని దాన్ని ప్రతిష్ఠించడం అనేది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, దాని కావలికారి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే అన్ని దేవుడే చేయాలి. ఓన్లీ గాడ్ హ్యాస్ టు డూ. ప్రవక్త అంటున్నాడు, గాడ్ ఈజ్ ఎ పర్సన్, therefore he has to have a certain place that he dwells. దేవుడు ఒక వ్యక్తి, దేవుడు ఆత్మ. ఆమేన్. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ప్రవక్త అంటున్నాడు, God is a person, therefore he has to have a certain place that he dwells. Dedication of a building to the Lord అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు, దేవునికి ఒక ఇల్లు కావాలి. భూమి మీద ఉన్న మనమందరూ కూడా ఒక ఇల్లు, ఒక పర్మనెంట్ ఇల్లు ఉంటే బాగుండని అనుకుంటాం. ఆశలు, ఆలోచనలు అవి నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు. దేవుని చిత్తం అయితే నెరవేరుతాయి, దేవుని చిత్తం కాకపోతే నెరవేరవు. మనము భూమి మీద ఒక రెంటెడ్ హౌస్లో ఉండొచ్చు, అదొక గుడారం అనుకుందాం. కానీ ఒక పర్మనెంట్ ఇల్లు దేవుడు పరలోకమందు మనకు సిద్ధం చేశాడు. అది మనం కట్టింది కాదు, దేవుడే స్వయంగా కడుతున్నాడు. అది పునాదులు గల పట్టణం. అది ఆ పట్టణంలో ఇక్కడ ఉన్న టైల్స్ లాంటివి ఉండవు, బంగారు వీధులు ఉంటాయి. గోల్డెన్ స్ట్రీట్స్, పర్లీ గేట్స్, ఆమేన్, జాస్పర్ స్టోన్స్, 12 రకాల విలువైన రాళ్లతో ఒక పట్టణం కట్టబడుతుంది. ఒక్కొక్క గుమ్మము 21 అంతస్తులు ఎత్తుంటుంది. పరలోక పట్టణం గురించి మనకు తెలుసు. భూమి మీద ఈ హైదరాబాద్ లాంటి గొప్ప పట్టణాన్ని మనం చూస్తున్నాం. నిజానికి మన మటుకైతే హైదరాబాద్ చాలా గొప్ప పట్టణమే. ఎందుకంటే గొప్ప పట్టణాలు లోకములు ఎన్నో ఉన్నాయి. దేవుడు మనల్ని పట్టణంలో నివాసం ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. సే ఆమేన్. దేవుడు మనకిచ్చినటువంటి ఇల్లును ఆయన కొరకు ప్రతిష్ఠించటం అనేది, డెడికేషన్ ఆఫ్ ఏ హౌస్ ఈజ్ డెడికేటింగ్ టు ద లార్డ్. ఇల్లును ప్రతిష్ఠించడం అంటే దాన్ని దేవుని కొరకు ప్రత్యేకించడం అని అర్థం. దేవుని కొరకు ప్రతిష్ఠించబడుట. దాని అర్థం ఏంటి? హౌస్ ఓనర్ మారిపోతున్నాడు అని అర్థం. హౌస్ ఓనర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, అవర్ హౌస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు గాడ్. మన ఇల్లు దేవునికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆయన పేరు మీద అది ప్రతిష్ఠింపబడుతుంది. పేపర్స్ చూస్తే మన పేరు ఉంటుంది, నిజానికి అది దేవునికి మనం ప్రతిష్ఠిస్తున్నాం. సే ఆమేన్. ఆ ఇంట్లో దేవునికి స్థానము, ప్రధానమైన స్థానం ఇవ్వాలని ఆయన కొరకు మనం ప్రతిష్ఠించాం. మరి ప్రతిష్ఠించబడిన ఈ ఇల్లు దేవుని ఇల్లు అని పిలువబడుతుంది, హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మన పితరులు
ఎన్నో కష్టాలు శ్రమలు పడి ఇబ్బందులు పడి జీవించారు. అబ్రహాము ధనవంతుడే, కానీ ఆయనకి ఇల్లు లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడు ఎక్కడ వెళ్ళమంటాడో తెలియదు. ఆయనకు ఒక పర్మనెంట్ హౌస్ అనేది లేదు. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుండేను. అబ్రహాం ఎదురు చూస్తున్న ఇల్లు మనం అనుకున్నటువంటి ఇల్లు కాదు, శాశ్వతమైన ఇల్లు. ఆయన గొప్ప ధనవంతుడు, కానీ ఆయన గుడారములు ఎందుకు నివసించాలి? అందరూ ఏమనుకుంటారు? అయ్యో వీళ్ళకి ఇల్లు లేదని అనుకోరా? ఎవరేమనుకున్నా ఆయనకు అనవసరం. ఆయన దేవుని మాటకు లోబడేవాడు, దేవుని మాట మీద జీవించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళాడు, ఎక్కడ నివాసం ఉండమంటే అక్కడ నివాసం ఉన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. అబ్రహాముకు చెప్పకుండా నేను ఏమీ చేయనన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నికలో ఆశీర్వాదం కూడా ఉంచాడు. పిలుపు మాత్రమే కాదు, నాట్ ఓన్లీ కాలింగ్ బట్ ఆల్సో బ్లెస్సింగ్. సే హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే అబ్రహాము దేవుని కొరకు ఒక ఇల్లు కట్టి ప్రతిష్ఠ చేయలేదు, కానీ దేవునికి బలిపీఠము కట్టి ప్రతిష్ఠ చేశాడు. హల్లెలూయా. నో డెడికేషన్ ఆఫ్ హౌస్ బట్ హీ డెడికేటెడ్ an altar. దేవుని కొరకు ఒక బలిపీఠము కట్టి ప్రతి చోట ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠాలు కట్టాడు. బలిపీఠం దేవుని మహిమపరిచే ఒక అద్భుతమైన స్థలం. ఆయన నామ మహిమ కొరకు ఒక బలిపీఠం కట్టేవాడు, దాని మీద బలులు అర్పించేవాడు. ఆ రోజుల్లో బలులు ఉన్నాయి. ఈరోజు మనం విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఆమేన్. ఈరోజు మనం బలులు అక్కర్లేదు. ఒక ఇల్లు డెడికేషన్ చేసేటప్పుడు ఒక మేకను లేదా ఒక పక్షినో జంతువును కోసి రక్తం ముద్ర వేస్తారు. అందరూ ఇప్పటికీ చాలా మంది అలాగే చేస్తున్నారు, కానీ వాటి అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే ఆ ఇంటి మీద గుర్తుగా ఉంటుంది. గ్లోరీ. బ్లడ్ ఇస్ ద టోకెన్. సే హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇంటిని భద్రంగా కాపాడాలంటే ఆ రక్తం ఒకటే. ఆ రోజు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి ఇళ్లను కాపాడింది కూడా అదే రక్తము, గొర్రెపిల్ల రక్తము. ఆ రోజు జంతు రక్తము, ఈరోజు దేవుని సొంత రక్తం. సే హల్లెలూయా. రక్తము ఆ రోజు గుర్తుగా ఉన్నది. ఈరోజు వధువుకు ఒక టోకెన్ అవసరమైనది. బ్రైడ్ హ్యాస్ రిక్వైర్డ్ ఏ టోకెన్, దట్ ఈస్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మని ఒక గుర్తు ఈరోజు వధువుకు అవసరం. దేవుని సంఘానికి ఒక గుర్తు కావాలి. ఆ గుర్తు పరిశుద్ధాత్మని గుర్తు. సే హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న ఆయనకు మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. సే హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకేమో గుడారము, దేవునికేమో ఒక బలిపీఠము. ఆమేన్. సే ఆమేన్. ఆమేన్. దట్ ఈస్ అవర్ లైఫ్. మనం ఉండాల్సింది కూడా అదే. మన ఇల్లు అయితే అది దేవుని ఇల్లు అయి ఉండాలి. చూడండి, దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆయన ఆఘ్రానించగలిగిన, ఆయన దాన్ని అంగీకరించగలిగిన విధంగా బలిపీఠము నిర్మించి బలులు అర్పించి దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవాడు. ఆమేన్. డెడికేషన్ ఉద్దేశం ఏంటంటే, టు డెడికేట్ మీన్స్ టు సెట్ అపార్ట్ ఫర్ గాడ్స్ పర్పస్. When we dedicate the house, we are declaring that it belongs to the Lord. Say amen. Amen. మనం ఒక ఇల్లును ప్రతిష్ఠిస్తున్నామంటే మనం వచ్చిన వాళ్ళందరికీ చూపించడానికి కాదు, లేదా మనం ఏదో సంతోషించడానికి కాదు. మన దేవునికి మన ఇల్లును ప్రతిష్ఠించడం, సమర్పించడం. సే ఆమేన్. సపరేటింగ్ ఈ విషయాన్ని లేవియ కాండంలో రాయబడింది. 27వ అధ్యాయం 28వ వచనం. లెవిటికస్ 27:28.
27:28 లేదు కదా? ఎన్నో అధ్యాయం? 27వ అధ్యాయం. ఒకసారి నిన్న 27-28. నాకు ఒక స్టాండ్ ఉంటే నేనే చూసుకునేవాడిని అన్ని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు చదవండి, ఎవరు చేస్తే వాళ్ళు చదవండి. అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనను ఒకటి యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. ఎస్. అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. ప్రతిష్ఠింపబడింది, దేవునికి అది ఇష్టమైంది. ఈ ఇల్లు ప్రతిష్ఠించావంటే ఊరికే దేవుని పేరు మీద ఇలా ప్రార్థన చేసి, పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసి అందరినీ ఆనందింపజేశారని కాదు దాని అర్థం. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద లార్డ్. ఓనర్షిప్ ఈస్ చేంజ్డ్. సే హల్లెలూయా. ఆ ఇంటి అధికారి మారిపోతున్నాడు, దేవుడే అధికారి అవుతున్నాడు. మరి మీరు దేవునికి ఆ ఇల్లు ఇచ్చినట్టే. దేవా మా ఇంట్లో ఉండు అని కాదు, కానీ మా ఇల్లు నీదే ప్రభువా, నీ ఇంట్లో మేముంటాము అని చెప్పండి. సే ఆమేన్, హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ ఏ హోమ్ యూ హ్యావ్, ఎలాంటి ఇల్లైనా నీకు ఉండొచ్చు. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇట్, ఇట్స్ జస్ట్ ఎ బిల్డింగ్. బట్ వెన్ క్రైస్ట్ కమ్స్ ఇన్ ఇట్, ఇట్ బికమ్స్ ఎ హోమ్. ప్రవక్త అంటున్నాడు, నీకు ఎలాంటి ఇల్లైనా ఉండొచ్చు, యేసుక్రీస్తు ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు ఒక బిల్డింగ్ మాత్రమే. కానీ యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఉంటే అది ఒక కుటుంబము, అది ఒక ఇల్లు, అది ఒక నివాస స్థలం. దేవుడు లేకుండా అది ఇల్లు అని పిలువబడదు, అది ఒక బిల్డింగ్ మాత్రమే. సే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము మరియు అతని సంతానము, అతని తర్వాత సంతానం అనే వర్తమానంలో ప్రవక్తి మాట చెప్తున్నాడు. సే ఆమేన్. యేసుక్రీస్తు ఆ ఇంట్లో లేకపోతే, ఆయన ఇంటికి అధిపతి కాకపోతే ఆ ఇల్లు ఒక బిల్డింగ్ మాత్రమే. దేవా స్తోత్రం, హల్లెలూయా. A home becomes sacred not by dedication, not by decoration or design, but by dedication, when it's surrendered for God's glory. ఒక ఇల్లు పరిశుద్ధమైనదిగా ఉండాలంటే, దేవుని నివాస స్థలముగా ఉండాలంటే దాన్ని అలంకరించడం కాదు. ఇట్స్ నాట్ డెకరేషన్, బట్ ఇట్ ఈస్ ఎ డెడికేషన్. సే ఆమేన్. డెడికేషన్ అంటే అన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకోవడం, సమర్పణ. ఇట్స్ గ్లోరీ ఫర్ గాడ్, సరెండర్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ కొరకు అది అన్ని విధాలుగా వాడబడాలి. సే ఆమేన్. డెడికేషన్ ఆఫ్ ఏ హౌస్ అంటే అది. ఒక ఇంట్లో దేవుడు ఉన్నాడంటే ఆ ఇంట్లో అద్భుతాలే కాదు, అన్ని ఉంటాయి అందులో. ఆ రోజు ప్రవక్త అయిన ఎలీషా ఒక విధవరాలు ఇంటికి వెళ్ళాడు, లేదా విధవరాలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇంటి గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఆమె ఇంట్లో కరువు ఉంది, కష్టం ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయ్యా నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగినప్పుడు ఆయన కొన్ని పాత్రలు తీసుకొని రమ్మా. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పాత్రలు 2 రాజులు 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఉన్నాయి, 2 కింగ్స్. ఆ పాత్రలన్నీ తీసుకొచ్చినప్పుడు వాటన్నిటినీ ప్రతిష్ఠించమన్నాడు. దేవుని కొరకు పాత్రలు ప్రతిష్ఠించింది. సే ఆమేన్. ప్రతిష్ఠించగానే ఆ పాత్రల్లో నూనె నింపబడింది, ఆశీర్వాదం వచ్చింది. పాత్రలు మొత్తం నూనెతో నింపబడ్డాయి. ఎందుకంటే పలికింది ప్రవక్త కాబట్టి. హి వాజ్ ఎ ప్రాఫెట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా. ఏలీయా ఆత్మ చేత ఉన్నవాడు, అద్భుతాలకు కొదవలేదు. ఎందుకంటే ప్రవక్తను ప్రవక్తగా అంగీకరిస్తే ఆ కుటుంబంలో అన్ని అద్భుతాలే ఉంటాయి. ఆ రోజు ప్రవక్త అయిన ఏలియాను ఆ సంఘం తృణీకరించింది. అంగీకరించిన వాళ్ళు మాత్రం
విస్తారముగా ఆశీర్వదించబడ్డారు. దేవుని వాగ్దానం ఏంటంటే గాడ్స్ కమాండ్, ప్రవక్తను ప్రవక్తగా అంగీకరించేవాడు ప్రవక్త ఫలము పొందును. ప్రవక్త ఫలం, ఎస్, ప్రవక్త ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం, ప్రవక్త ద్వారా వచ్చే ప్రతి మేలు. అలాగే ప్రవక్తను ప్రవక్తగా అంగీకరించమంటే ఏంటి? ప్రవక్తను ఒక స్నేహితుడిగా అందరికంటే గొప్పగా ఎంచాలి అని దాని అర్థం. దేవుడు పంపిన ఒక మనిషి తృణీకరిస్తే ఆ మనిషి దేవుని తృణీకరించినట్టే. రిజెక్టింగ్ ఏ ప్రాఫెట్ ఈజ్ రిజెక్టింగ్ గాడ్. సే ఆమేన్. విధవరాలు ఆ పాత్రలన్నిటినీ ఇంట్లో కూర్చి మరి దేవుని మాట విని ప్రవక్త మాటకు లోబడి వాటిని ప్రభు కొరకు ప్రతిష్ఠించింది. అంతే, ఆమె ఏం చేయలేదు. కానీ ఆ పాత్రలు ఫుల్గా నింపబడ్డాయి, నూనె నింపబడింది. ఎన్ని పాత్రలు తెచ్చినా నూనె నింపబడుతూనే ఉంది. నూనె దానంతటదే నిండడం విచిత్రం, చాలా అద్భుతం. సారెపతు విధవరాలకు జరిగిన నూనె పిండి ఆ రొట్టెలు ఏలియా జీవితంలో అలా జరిగింది, ఎలీషా జీవితంలో కూడా అదే జరిగింది. ఏలియా ఆత్మ కలిగిన ఎక్కడైనా అద్భుతాలకు కొదవ ఉండదు. బికాస్ హీస్ ప్రాఫెట్, దేవుని ప్రవక్త కాబట్టి. ఏలియా ఆత్మ కలిగిన స్థలం అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, అద్భుతాలు సూచక్రియలకు కొదవ లేకుండా ఉంటుంది. సే హల్లెలూయా. ప్రతి పాత్ర ప్రవక్త అంటున్నాడు ప్రతి పాత్ర అభిషేకించబడిందట. ఎందుకంటే ఆమె ఆ మాటకు, దేవుని మాటకు లోబడినందువల్ల ఆ ఇల్లు కానీ ఆ ఇంట్లో ఉన్న పాత్రలు కానీ అభిషేకించబడ్డాయి. వాటి లోపల నూనెకు నిండిపోతుంది. ఎన్ని పాత్రలు తెచ్చినా నూనె నిండుతుంది. అమ్మా ఇంకా ఏమైనా పాత్రలు ఉన్నాయంటే అయ్యా పాత్రలు అయిపోయినవి, అప్పుడు ఆగిపోయింది నూనె. సే హల్లెలూయా. దేవుడు మన ఇంట్లో ఉంటే, మనం ఒక సరైన వర్తమానం కింద ఉంటే, సరైన ప్రవక్త కింద ఉంటే, దేవుడు పంపిన ప్రవక్త కింద మనం ఉంటే, మనం దేవుని క్రింద కరెక్ట్గా ఉండగలం. వీఆర్ అండర్ ద అనాయింటింగ్. ఎందుకంటే దేవుని వాగ్దానము ఈ కాలానికి, ద మెసేజ్ ఆఫ్ ద అవర్, ఈ గడియ వర్తమానానికి చాలా ప్రాముఖ్యమైంది. ఈ గడియ వర్తమానమే దేవుడు ఏర్పరచుకున్న ప్రజల గుంపుగా, ఎత్తబడే గుంపుగా ఉంటుంది. ప్రతి సంఘకాలంలో కూడా అంతే. ఎవ్రీ చర్చేజ్, ప్రతి సంఘకాలంలో ఆ గడియ వర్తమానం ఉంటుంది. ఏలియా కాలంలో ఏలియా వర్తమానం, ఎలీషా కాలంలో ఎలీషా వర్తమానం, మోషే కాలంలో మోషే వర్తమానం. ప్రతి సంఘకాలంలో కూడా సంఘకాల వర్తమానము, సంఘకాల దూత, సంఘకాలములో ఆ వర్తమానం అంగీకరించే ప్రజలు ఉంటారు. అది దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, ఆ వర్తమానం కిందకి రావడం అనేది మన చేతుల్లో లేదు. ఇట్ ఈస్ ప్రీ డెస్టినేటెడ్. లోకం పుట్టక మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడిందో వారి కొరకు ఆ వర్తమానం వస్తుంది. దాన్ని వాళ్ళు పొందాలంటే వారి ప్రయాసం వల్ల కాదు, వారికి ఆ విశ్వాసం రాదు, కష్టపడ్డా రాదు. ఎందుకంటే అది మనం ఇష్టపడితే వచ్చేది కాదు, అది దేవుడు నిర్ణయిస్తే వచ్చేది. సే ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. She obeyed the word. ఆమె ఎప్పుడైతే పాత్రలు ఇంట్లో ప్రతిష్ఠించి దేవుని మాటకు లోబడి ఆ పాత్రలు దేవునికి ఎప్పుడైతే ప్రతిష్ఠించిందో, ఎస్, బ్లెస్సింగ్ ఫిల్డ్ దెమ్, ఆశీర్వాదం పాత్రలో నిండిపోయింది. దేవుడు మన ఇంట్లో ఉండాలంటే మన ఇంటికి ఏమైనా కావలివాడు కాదు. ప్రభు నా ఇంటికి కాపలా ఉండు, నేను బయట తిరిగి వస్తా. నో, ఆయన మన ఇంటికి యజమాని. హల్లెలూయా. ఆయన మన కాపరి మాత్రమే కాదు, ఆయన యజమాని. యజమానుడైన వాడు, మన ఇంటి అధిపతి అయిన వాడు. మన ఇంటి పేరు యేసుక్రీస్తు, ఇల్లు పేరు ఒకటే. హల్లెలూయా. మన ఇంటి పేరు మారిపోతుంది. When the vessels were sanctified and set apart, the oil flowed. Dedication brings the flow of blessing. సమర్పణ అనేది ఆశీర్వాదానికి
మూలమై ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు ప్రతిష్ఠించాం. దేవునికి ప్రతిష్ఠించిన ఇల్లు అది ఆశీర్వాదానికి నిలయముగా ఉంటుంది. డెడికేషన్ బ్రింగ్స్ ద ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. ఈరోజు ఇల్లు ప్రతిష్ఠించిన, సంఘం ప్రతిష్ఠించిన, వ్యక్తిగత జీవితాన్ని ప్రతిష్ఠించిన, అందులో ఉండేది దేవుడే. లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు మారలేదు. ఈ భూమి ఆకాశములను సృష్టించక మునిపే దేవుడు మనల్ని తనలో సృష్టించుకున్నాడు. అయితే ఈరోజు కాలం యొక్క అంతమందు నిన్ను నన్ను చరిత్రలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుని ఆలోచనలో మనం ఉన్నాం. ఆయన మనలో, మనం ఆయనలో ఉండేలాగున ఈ లోకములో మనం అలా డిజైన్ చేయబడ్డాం. సే హల్లెలూయా. ఒక ఇల్లు ఇలా ఉండాలి అని డిజైన్ చేస్తాం. అయితే దేవుడు తన ప్రజలు ఇలా ఉండాలి అని ముందుగానే డిజైన్ చేశాడు. కొందరు సంఘముగాను, కొందరు వధువుగాను, కొందరు అన్యజనులుగాను. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? సే ఆమేన్. నిన్ను రక్షించిన వాడు మామూలుడు కాదు, ఆయన మనుష్యుడు కాదు. ఈజ్ గాడ్ ఇటర్నల్. ఆయన నిత్యుడగు దేవుడు. సే హల్లెలూయా. ఆ రోజు నూనె పాత్రలో నిండినట్టుగా ఆ పాత్రలు ప్రతిష్ఠింపబడ్డాయి. వాటిలో నూనె సమృద్ధిగా నింపబడింది. వారి ప్రతి అవసరం తీర్చబడింది. ఈరోజు కూడా ఆ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. మనము పరిశుద్ధాత్మతో నింపబడితే మన ప్రతి అవసరం తీర్చబడుతుంది. బీ ఫిల్డ్ విత్ హోలీ గోస్ట్. హల్లెలూయా. మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఖాళీ పాత్రలుగా ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనం పలికే ప్రతి మాట లోకములో క్రియ చేస్తుందన్న సంగతి మనకు తెలియాలి. మీ స్థానం ఏంటో మీరు గుర్తించాలి. వీఆర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు వధువు అయిన సంఘముగా, వధువు సంఘముగా మనం ఉన్నాం ఇక్కడ. ద వాయిస్ ఆఫ్ ద బ్రైడ్ ఈస్ ద ఫైనల్ వాయిస్ టు ద వరల్డ్. వధువు యొక్క స్వరం ఈ ప్రపంచానికి చివరి స్వరమై ఉన్నది, చివరి వర్తమానమై ఉన్నది. సే ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఇల్లు ప్రతిష్ఠించడం, ఇంటిని కాదు మనం నిజానికి ప్రతిష్ఠించాల్సి మన జీవితాన్ని. ఇంటిని మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ జీవితాన్ని ప్రతిష్ఠించాలి. ప్రవక్త అంటాడు, ప్రభువా ఈ ఇంట్లోని ప్రతి గోడలోని వాక్యము నింపు, ఈ ఇంట్లోని ప్రతి అణువులోని వాక్యము నింపు, ఈ ఇంట్లో నివాసం ఉండే ప్రతి మనిషిలోని వాక్యము నింపు, ఈ ఇంట్లో నివాసం ఉండే ప్రతి మనిషిలోని పరిశుద్ధాత్మను నింపు. వారు నీ కొరకే జీవించినట్లు వారిని ప్రతిష్ఠిస్తున్నాము. సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనం ఖాళీ కుండలుగా రావద్దు, ఎక్కడైనా ఉండకూడదు. నింపబడిన పాత్రలు, ఫిల్డ్ వెజల్స్, అనాయింటెడ్ వెజల్స్. అభిషేకించబడిన ఏ వస్తువు అయినా అందులో ప్రభావం ఉంటుంది. సే ఆమేన్. ఒకసారి మేము క్యాలెండర్ చేసాం. క్యాలెండరు ఒక 2 నెలలు పట్టింది తయారు చేయడానికి. దాన్ని మేము డిజైన్ చేసి దాన్ని అంతా రిలీజ్ చేసిన తర్వాత ఒక బ్రదర్కి ఇచ్చాం. మన విశ్వాసులు ఒకరు తీసుకెళ్ళి ఆ బ్రదర్కి ఇచ్చారు నల్గొండలో. ఆయన క్యాలెండర్ని చూశాడు, చూసి వణికిపోతున్నాడు. హి వాజ్ షేకింగ్. ఎందుకు వణుకుతున్నావంటే, వద్దు ఆ క్యాలెండర్ నా దగ్గర దేవద్దు అంటున్నాడు. ఏమైందంటే, లేదు లేదు నా ఇంటికి రావద్దు, అది నువ్వు బయటికి తీసుకెళ్ళంటున్నాడు. ఆ క్యాలెండర్ తీసుకొని చేతులు పెట్టుకుంటే భయం భయం వణికి పారిపోతున్నాడు. ఎందుకో తెలుసా? అది అభిషేకించబడింది. సే హల్లెలూయా. మనమున్న స్థలం అభిషేకించబడుతుంది. వధువున్న ప్రతి స్థలం అభిషేకంతో నిండి ఉంటుంది. మీ అడుగుపెట్టే స్థలము అభిషేకించబడుతుంది. మనం ఇంట్లో అడుగుపెట్టాం, ఆ ఇల్లు అభిషేకించబడినది. ఈ స్థలంలో మనం అడుగుపెట్టాం, ఈ స్థలం అభిషేకించబడింది. దేవుని మహిమతో అభిషేకించబడింది. ఇక్కడ ప్రభావం ఉంటుంది. ఆ విషయం నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ మన విరోధి అయిన అపవాదికి బాగా తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఈవెన్ డెవిల్ నోస్ సంథింగ్. మనం అడుగుపెట్టే స్థలం అభిషేకించబడుతుంది. ఆయన వధువున్న స్థలం
ఈ సృష్టి మీద అధికారం వధువుకే ఉంటుంది కనుక ఈ భూమి మీద రాజులు అధికారులు ఎంతమంది ఉన్నా వధువు యొక్క అధికారం సూపర్ న్యాచురల్, సృష్టిలో అతీతమైనది. వధువు తన స్థానాన్ని గుర్తించగలగాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రజలు, నిజమైన విశ్వాసంలో ఉన్న వారందరూ కూడా వధువు అయి ఉన్నారు. ఆమేన్. వారు ఆయన ప్రతినిధులై ఉన్నారు. వారు ఆయన మహిమ కొరకు జీవిస్తున్నారు. ఈ భూమి మీద నిన్ను నన్ను ఆయన వలె జీవించమంటున్నాడు. లివింగ్ లైక్ క్రైస్ట్, అదే వధువు యొక్క స్థానం అంటే. ప్రవక్త అన్నాడు, నీవు క్రీస్తు వలె జీవించినప్పుడే నీవు వధువు స్థానంలోనికి వస్తావు. ఆమేన్. సే హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను అభిషేకించాడు. నీ అభిషేకం ప్రజల మధ్యకి వెళ్ళాలి. నీ అభిషేకం ప్రతి ఒక్కరిని తాకాలి. నీవు ఎవరిని తాకినా వారి లోపల ఉండే ఏవైనా దురాత్మలుంటే అవి బయటికి వెళ్ళిపోతాయి, వ్యాధులుంటే అవి బయటికి వస్తాయి, రమ్మని పిలిస్తే బయటికి వస్తాయి. ఎవరికైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసార్లు జరిగిన సంఘటనలు బయటికి రా అన్నప్పుడే బయటికి వస్తున్నాయి. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అవి బయటికి రావలసిందే. ఎందుకంటే మనము దేవుని ప్రతినిధులు. we have every authority. నాకు అధికారం ఉన్నది, నీకు అధికారం ఉన్నది. మనం దేవుని ప్రజలమై ఉన్నాం. మనం పలికితే అది నెరవేరాలి. ఆ స్టేజ్లో ఆదాము పడిపోక మునుపు ఏ స్థానం ఉండెనో, ఏ అధికారం ఉండెనో, ఈరోజు వధువుకు మళ్ళీ అధికారం వచ్చింది. ప్రవక్త అన్నాడు, వధువుకు thus saith the Lord అనే వర్తమానం ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడనే మాట వధువు చేతిలో ఉన్నది, వధువు నోట్లో ఉన్నది. సే ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పర్ రూమ్ అపోస్తలులు పెంతెకోస్తు దినమున ఒక గదిని ప్రతిష్ఠించారు. తెలుసా మీకు? దట్ వాజ్ అప్పర్ రూమ్, మేడగది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1-4 వచనాల్లో చూస్తే, the early believers had dedicated that upper room for prayer and waiting. It became the dwelling place of the Shekinah in human hearts. ఎప్పుడైతే అపోస్తలులు ఆ మేడగదిని ప్రతిష్ఠించారో, ఆ మేడగదిలో ప్రార్థన, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూపులు జరిగాయి. అక్కడ పరిశుద్ధాత్మ నివాసము ఉండడానికి ఆ ఇల్లు ప్రతిష్ఠింపబడింది. ఆ ఇంట్లో లోపలికి పరిశుద్ధాత్మ దిగింది. వెరీ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి యూదా సంఘం మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినం అది. రెండవసారి కొర్నేలి ఇంట్లో అన్యజనుల కుటుంబంలో పరిశుద్ధాత్మ దిగింది. వెరీ సెకండ్ టైం. అవి మొదటిసారి అపోస్తలుల సమయం మేడగదిలో, రెండవది కొర్నేలి ఇంట్లో. ఈరోజు ప్రతి ఇంట్లో ఆ అనుభవం రావాలి, ప్రతి సంఘంలో అదే అనుభవం రావాలి, ప్రతి కుటుంబంలో అదే అనుభవం కనబడాలి. ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. వారు ప్రార్థన చేస్తున్నారు, వారు ఎదురు చూస్తున్నారు, వారు దేవుని శక్తి కొరకు ఎదురు చూశారు. పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండమన్నాడు. వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు, ప్రార్థిస్తున్నారు. ఒక 10 రోజులైంది, వెంటనే రాలేదు పరిశుద్ధాత్మ. 10 రోజుల తర్వాత, ఆఫ్టర్ 10 days, ఆ ఇల్లు పెద్ద గాలితో నింపబడింది. అగ్ని నాలుకలుగా విభాగింపబడిన ఆత్మ వారి లోపల ప్రవేశించింది. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు పొందిన ఆత్మ, పరిశుద్ధాత్మ పావురం వలె వెలుగొచ్చింది ఆయన మీదికి. ఏ లైట్ కేమ్ అపాన్ హిమ్, నాట్ ద బర్డ్. పక్షి కాదు వచ్చింది ఆయన మీదికి, పావురము వలె వెలుగొచ్చింది. ఆమేన్. దట్ వాస్ ద లైట్, బట్ దిస్ ఈజ్ ఫైర్. అపోస్తలుల మీదకి వచ్చింది మాత్రం అగ్ని కుమ్మరించబడింది. ఆ అగ్ని కూడా ముక్కలు ముక్కలుగా విభాగింపబడిన అగ్ని. ద ఫైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ టంగ్స్ ఆఫ్ ఫైర్. అంటే అగ్ని నాలుకల వలె ఒక్కొక్కరిలో నివాసం ఉండగలిగిన అగ్ని నాలుక. ద ఫైర్, అగ్ని. ఈరోజు సంఘానికి కావలసింది అగ్ని. హల్లెలూయా. యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ఉన్నాడు. అయితే మీరు యోహాను వెలుగులో ఉండడానికి కొంతకాలం ఇష్టపడ్డారు అన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వెలుగు, ఆ తర్వాత అపోస్తలుల వెలుగు, ఆ తర్వాత సంఘకాల దూతల వెలుగు. ఇప్పుడు 7వ సంఘకాల దూత వెలుగులో మనం నడుస్తున్నాం.
ఆమేన్. దేవుని ప్రణాళిక అలా ఉంటుంది. నేను ఇంకా అప్పటి పాత వెలుగులో ఉంటానంటే, ఆ మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ వెలుగులో ఉంటానంటే కుదరదు. ఈరోజు వెలుగు కావాలి. టుడేస్ లైట్, టుడేస్ మెసేజ్, టుడేస్ డెవలప్మెంట్స్ అనేవి అవసరం. దేవుడు ఆ పద్ధతిలోనే పనిచేస్తున్నాడు. ఆమేన్. The first house God ever dedicated after Calvary was the upper room. ప్రవక్త అంటున్నాడు, రెస్టోరేషన్ ఆఫ్ ద బ్రైడ్ ట్రీ అని వర్తమానంలో మొట్టమొదటి ఇల్లు కల్వరి తర్వాత అభిషేకించబడినది ఆ మేడగది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా మేడగది నుంచి కిందికి వచ్చాం. ఈరోజు పై నుండి కిందికి వచ్చాం కదా, అదొక మేడగది. మేడగది అంటే అప్పర్ రూమ్, పై ఇల్లు. ఆమేన్. He filled it with himself. ఆయన తనతో నింపుకున్నాడు ఆ మేడగదిని, దేవుడే. అప్పటి నుండి దేవుడు God has been looking for homes, hearts and churches he can fill again. ఇంటి మేడగదినే కాదు, నీ సంఘాన్ని, నీ ఇంటిని, నీ హృదయాన్ని, నీ పిల్లలను, నీ కుటుంబస్తులను, నీ బంధువులను, నీ స్నేహితులను, నీవు పనిచేసే స్థలాలను ఆయన అభిషేకించగలడు. అగ్ని ఈ రోజుకు దిగుతుంది. అదే అగ్ని, అదే దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడని తెలియజేయడమే అంత్యకాల వర్తమానము. అంత్యకాల వర్తమానం అంటే ఏంటో తెలుసా? ప్రవక్త దాన్ని క్లియర్గా రుజువు చేశాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం, yesterday, today and forever. Jesus Christ is same. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద నడుస్తున్నప్పుడు, దేవుడు భూమి మీద సంచరిస్తున్నప్పుడు మనుషులు ఆయనను గుర్తించలేదు. అయితే 2000 సంవత్సరాల తర్వాత ఈరోజు కొన్ని కోట్ల మంది ఆయనను వెంబడిస్తున్నారు. ఆయన అనేకుల్ని చేర్చుకుంటున్నాడు. ఒక పాపిని పరిశుద్ధుడిగా మారుస్తున్నాడు. ఒక హంతకుని ఒక స్వార్థికుడిగా మారుస్తున్నాడు. ఒక త్రాగుబోతును దేవుని వాక్యమును నోటిలో నుండి ప్రకటించేవాడిగా మారుస్తున్నాడు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ కన్వర్టింగ్ పీపుల్, ఇట్ ఈస్ చేంజింగ్ పీపుల్. క్రైస్తవ్యం అంటే మనుషులను మార్చడం కాదు, వారి మనస్సులను మార్చడం, వారి హృదయాలు మార్చడం, వారి అలవాట్లు మార్చడం, వారి జీవితాలు మార్చడం, ఏడుస్తున్న వారి జీవితంలో సంతోషాన్ని నింపడం, భయం పడుతున్న వారి జీవితంలో భయపడకుడి అనే వాగ్దానం ఇచ్చి ధైర్యపరచడం. భయపడకుడి, భయపడకుడి. ఈవెన్ అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా భయపడకు. అబ్రహాము లాంటి వాడు కూడా భయపడతాడు. మనుషులు అందరం భయపడే వాళ్ళమే. ఆమేన్. భయం అనేది ఉంటుంది మనుషులకు, కానీ దేవుని వాగ్దానం చెబుతుంది భయపడకుడి. నువ్వు భయపడుతున్నావంటే నీ విశ్వాసం తగ్గిపోద్ది. నువ్వు గట్టిగా వాగ్దానం పట్టుకున్నావంటే నీకు ధైర్యం వస్తుంది. దేవుడు నీకు భయాన్ని తొలగించేవాడు. సే ఆమేన్, సే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమన్నాడు. దేవుడు మన ఇల్లు కట్టిస్తున్నాడు. మన జీవితమే దేవునికి ఒక ఇల్లుగా కట్టబడుతుంది. మనమే ఆయన ఇల్లు. దేవుడు మనలో నివాసం ఉండడం అనేది ముఖ్యం. దేవుడు మనలో ఉండాలి అని అంటే మనం ఆయన మాట వినాలి. ఆయన మాట వినడం అంటే ఈ కాలంలో ఆయన పనిచేస్తున్న విధానాన్ని అంగీకరించడం. ద వే హౌ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ ద చర్చ్. దేవుడు తన వాక్యములు బైబిల్ గ్రంథంలో బయలుపరిచినది ఈ కాలానికి సంబంధించిన ఒక వర్తమానాన్ని. మనం హృదయాలు దేవునికి పూర్తిగా ప్రతిష్ఠింపబడాలి. ప్రవక్త అన్నాడు, నువ్వు ప్రీచింగ్ చేసేటప్పుడు నువ్వు దాన్ని జీవించగలిగితేనే బోధించాలని చెప్పాడు. సే ఆమేన్. నీవు దేవునికి ప్రతిష్ఠించగలిగితేనే దాన్ని ప్రతిష్ఠించాలి. ఆ ప్రతిష్టకు సరిపడినట్లు ఆ ఇల్లు ఉండాలి. వాట్ ఎవర్ యు ప్రీచ్ యు హ్యావ్ టు లివ్ ఇట్. నువ్వేం బోధిస్తున్నావో దాన్ని జీవించగలిగినప్పుడే దాన్ని బోధించు, లేకపోతే పారిపో. నువ్వు అవసరం లేదు దేవునికి. నువ్వు బోధించగలిగినప్పుడు జీవించగలిగి ఉండాలి. అలా జీవించగలిగినప్పుడు
దేవుడు మహిమపరచబడతాడు. నీ మాటకు విలువ ఉంటుంది. నువ్వు పలికితే పరిస్థితులు మారిపోతాయి. నువ్వు పలికితే ప్రభుత్వాలు మారిపోతాయి. ఆమె మన ప్రార్థనలు దేవుడు వింటాడు. మన ఇంట్లో దేవుడు ఉండడం కాదు, మనమే దేవుని ఇంట్లో ఉండాలి. మన ఇల్లు దేవునికి ఇచ్చేసాం కదా, డెడికేషన్ చేశాం కదా. ప్రభువా నీ ఇంట్లో మేము ఉంటున్నామని చెప్పాలా. ప్రభువా నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు అనొద్దు. అది తక్కువ కదా, విలువ చేయడం, విలువ తగ్గించడమేగా. హల్లెలూయా. అవును, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం ఉంటున్నాం. మనం ఏమై ఉన్నాం, అది దేవుని కృప వల్ల అయి ఉన్నాం. గాడ్స్ గ్రేస్. దేవుడు తన కృప ద్వారా మనల్ని ఏ స్టేజ్కైనా తీసుకుపోగలడు. ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక పాట ఉంది, అంతటా వైరల్ అయిపోయింది. అది ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. మన సాగర్ కథ మార్చింది ఆయనే. హల్లెలూయా. అంతేకాదు మన అందరి కథలు మార్చింది కూడా ఆయనే. ఆయన మార్చి ఇక్కడ తీసుకొచ్చాడు. నువ్వు మార్పు చెంది ఉన్నావు. యు హ్యావ్ చేంజ్డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కొరకు మారావు, నీ కొరకు కాదు. ఆమేన్. ఆయన సౌలును పౌలుగా మార్చినప్పుడు, ఒక నరహంతకుని ఒక ప్రవక్తగా అపొస్తలుడుగా మార్చినప్పుడు ఆయన అన్నాడు, నా మహిమ కొరకే నిన్ను మార్చాను అన్నాడు. ఆయన నా కోసమే నిన్ను మార్చుకున్నాను. నువ్వెక్కడెక్కడ సాక్ష్యం ఇవ్వాలో నేను నిర్ణయిస్తానన్నాడు. ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ లీడ్ యూ. నువ్వెక్కడ అడుగు పెట్టాలో నా ఆజ్ఞ లేకుండా నువ్వు అడుగు పెట్టలేవు. రాజులకు స్వార్థ ప్రకటించాడు, అధికారులకు ప్రకటించాడు, రోమాకు కూడా వెళ్ళి రోమా సామ్రాజ్యాన్ని వణికించాడు. ఆమేన్. దేవుడు ఒక మనిషి జీవితంలోకి వస్తే, ఆ మనిషి దేవుని మాటకు లోబడితే ఈ భూమి మొత్తం ఆయనకి చేతికిస్తాడు. మనం అవి పొందకపోవడానికి కారణం మనం దానికి సరిపడినట్టు జీవించకపోవడమే. దేర్ ఇస్ నో అదర్ వే. దేవుని మాటకు లోబడినంత కాలం మనం సక్సెస్ఫుల్గా ఉంటాం. ఆయన మాటకు మనం విలువిచ్చినప్పుడు, దేవుని మాట మన జీవితంలో అన్నిటికంటే హైయెస్ట్. ఇంకా ఆయన మాటకు మించింది ఏది లేదు. ఎందుకంటే మనలో ఉన్న జీవం ఆయనది, మనం కలిగి ఉన్న సమస్తం ఆయనది. హల్లెలూయా. మనం కలిగిన రక్షణ ఆయనదే. ఆయన ప్రాణం విలువ పెట్టి మనల్ని సంపాదించాడు. గాడ్ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్. నీ కొరకు నా కొరకు చిందించిన ఆ రక్తమే ఈరోజు మనల్ని సజీవులుగాను పరిశుద్ధులుగాను పరలోకాన్ని స్వతంత్రించుకొని వధువుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇందులో ఏ అనుమానము లేదు. ప్రతి మనిషికి సువార్త చెప్పాలి. ప్రతి మనిషి యేసుక్రీస్తును తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన జీవితాలు మార్చేవాడు, ఆయన జీవితాన్ని ఇచ్చేవాడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. నిత్య జీవం ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు, యేసుక్రీస్తు తప్ప. ఎందుకంటే ఆయనే నిత్య జీవము కనుక. ఈస్ ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. ఎక్సెప్ట్ ద లార్డ్ కీప్స్ ద సిటీ. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నాడు. దట్ ఈస్ కాల్డ్ డివైన్ ప్రొటెక్షన్. దైవిక భద్రత. దేవుడు మన ఇంటికి కాపరి. నిజానికి మన కాపరి కాదు, ఆయన మన ఇంటి ఓనర్ అన్నాం మనం. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, పుట్ ద బ్లడ్ ఓవర్ యువర్ డోర్ పోస్ట్స్, నాట్ జస్ట్ పెయింట్ బట్ ప్రేయర్ అండ్ కాన్సిక్రేషన్. దట్ ఈస్ గాడ్స్ ప్రొటెక్షన్ ఫర్ ద హోమ్ టుడే. నీ ఇంటికి పెయింట్ గా వేయాల్సింది ప్రార్థన. ఆమె ప్రవక్త అంటున్నాడు, పుట్ ద బ్లడ్ ఓవర్ యువర్ డోర్ పోస్ట్. నీ ఇంటి ద్వారబంధముల మీద రక్తం పోయి, నాట్ జస్ట్ పెయింట్ బట్ ప్రేయర్ అండ్ కాన్సిక్రేషన్. ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించడం. దట్ ఈస్ గాడ్స్ ప్రొటెక్షన్ ఫర్ ద హోమ్ టుడే. అంటే ప్రార్థన జరగాలి ఇంట్లో. ఇల్లు ప్రార్థన గదిగా మారాలి. మనకు తెలుసు 3 గదుల ఇల్లు గురించి ప్రవక్త చెప్పాడు. 3 గదుల ఇల్లు. మనం పోగానే మొదట కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది ఆఫ్ కోర్స్. కానీ ఒక మనిషి ఇంట్లో భోజనం చేస్తాడు. భోజనం అంటే కిచెన్లో వండాల్సిందే.
అలాగే ఒక మనిషి దేవుని దగ్గరికి రావాలంటే మొదట వాక్యం అనే భోజనం చేయాలి, వాక్యం వినాలి. ఆ తర్వాత మనిషి హాల్లోకి వస్తాడు, సహవాసం, అది హాల్లో రెస్ట్ తీసుకుంటాడు, సహవాసం, ఫెలోషిప్. దేవుని ప్రజలకు వాక్యం విన్న తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఒక సహవాసం అనేది అవసరం. ఆ తర్వాత మనిషి బెడ్రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు. బెడ్రూమ్లో ఏం జరుగుతుంది? ప్రార్థన గది. ప్రవక్త ప్రార్థన గది బెడ్రూమే. చాలా మంది కుటుంబాల్లో పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు ప్రార్థనకు ఒక గది ఏర్పాటు చేస్తారు. 3 గదుల ఇల్లు. మొదటి గది ఆహారం, రెండవ గది హాలు, సహవాసం, మూడవది విశ్రాంతి, రెస్ట్. ప్రార్థన గది. ఇల్లును ప్రార్థన గదిగా మార్చండి. ఆ ఇంటిని వాక్యం ఇచ్చే ఇల్లుగా మార్చండి. ఆ ఇల్లును సహవాసం చేసే ఇల్లుగా మార్చండి. ఆ ఇంటిని ప్రార్థన ఇల్లుగా మార్చండి. ఎస్టాబ్లిష్ an altar in the house. మన పితరులు బలిపీఠాలు ప్రతిష్ఠించినట్టుగా మన గది, మన ఇల్లు ప్రార్థన గది, బలిపీఠాల గది. అది బలిపీఠం అని ప్రార్థన ప్రతిష్ఠించబడాలి. చూడండి, ప్రార్థన ఎల్లప్పుడూ ఇంట్లో జరగాలి. ఎందుకంటే ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన వల్లనే దయ్యాలు వెళ్ళిపోతాయి. ప్రార్థన వల్లనే రోగులు స్వస్థత పొందుతారు. ప్రార్థన వల్లనే నీవు దేవునితో మాట్లాడగలవు. ప్రార్థననే మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. పరిస్థితులన్నీ మార్చేది ప్రార్థనే. ఆ ఇంట్లో ప్రార్థన ఉండడం అవసరం. 3 గదుల ఇల్లు, సహజంగా కిచెన్, హాల్, బెడ్రూమ్స్, వాటిలో ప్రార్థన జరగాలి. వాక్యము, సహవాసం అనేది జరగాలి. ఇవి ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. దాని మీద దేవుని భద్రత పర్మనెంట్ గా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనం. నేను ముగిస్తున్నాను. నేను ముగించడం మీకు ఇష్టమైతే వెంటనే ముగిస్తాను. మీరు సైలెంట్గా ఉన్నారు కాబట్టి కొనసాగిస్తాను. 10వ వచనమా? 32, 17, 18 వచనాలు. యెషయా గ్రంథం. నీతి సమాధానము కలుగుచేయును, నీతి వల్ల నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలును. చూడండి, నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన అంటే నీతి ప్రవర్తన వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఒక ఇల్లు, ఒక కుటుంబం, ఒక వ్యక్తి నీతిగా జీవించినప్పుడు ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. నీతి న్యాయం అనేది ఆ ఇంటికి అవసరం. మాటల్లో కానీ చేతల్లో కానీ నీతి న్యాయం ఉండాలి. మనకొక నీతి, మందికి ఒక నీతి ఉండడానికి వీల్లేదు. అందరికీ ఒకే నీతి కావాలి. ఎందుకంటే దేవుడు అందరికీ ఒక్కడే కాబట్టి అందరూ ఆ మాట కిందనే ఉన్నాం. సే హల్లెలూయా. దేవుని నీతి అనేది మనకి ఎంత అవసరం. అయితే నీతి గల కుటుంబంలో సమాధానం ఉంటుంది. కరెక్ట్గా మాట్లాడేవారు, న్యాయంగా ఉండేవారి జీవితం, ఆ కుటుంబం, ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. ఇల్లు కట్టబడాలంటే లేఖనాల్లో మరొక లేఖనం ఉంది, చూపిస్తాను. సామెతలు 24:3-4 వచనాలు. ఒక ఇల్లు ఎలా కట్టబడుతుందో రాయబడింది చూడండి. 24:3-4 24:3 Proverbs 24:3. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. వివేచన వలన అది స్థిరపరచబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. 4వ వచనం. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, తెలివి చేత సమృద్ధి కలుగును. అంటే మనిషికి ఇప్పుడు జ్ఞానం కావాలి, జ్ఞానంగా నడుచుకోవడం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, బుద్ధిహీనురాలు ఇల్లు ఊడబెరుకును.
జ్ఞానముగా నడుచుకోండి. ఏంటి ఆ జ్ఞానం? దేవుని జ్ఞానం, దేవుని వాక్యపు జ్ఞానమే. మనుషుల కొత్త జ్ఞానం ఏమీ లేదు. లోకంలో సమృద్ధి అయిన వాక్య జ్ఞానం ఉన్నది. బైబిల్ ఏం చెప్తుందో, దేవుని మాట ఏం చెప్తుందో ఆ జ్ఞానం ప్రకారం నడుచుకుంటే చాలు. సే ఆమేన్. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. ఇల్లు అంటే బిల్డింగ్ కాదండి, కుటుంబం. కుటుంబం కట్టబడాలంటే జ్ఞానం అవసరం. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేయాలి? మొండ మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని రావాలి. ఓ 5-6 కిలోలు జ్ఞానం కొనుక్కొని వస్తామంటే దొరుకుతుందా? దొరకదు. జ్ఞానం దొరకాలంటే బైబిల్ దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. జ్ఞానులకే జ్ఞానము నేర్పేది దేవుని వాక్యం. సైంటిస్టులకు సైన్స్ నేర్పేది దేవుని వాక్యం. ఈ భూమి ఆరంభం ఎట్లనో అంతం ఎట్లనో ఏ విధంగా ఉండదో, హౌ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్, ఈ పంచభూతాలను ఎవరు చేశారు అని ఇప్పటికీ సైంటిస్టు తల బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ బైబిల్ సేస్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఆయన. సముద్రమా నిమ్మలమైపో, గాలి ఆగిపో అన్నాడు. అవి ఆయన మాటకు లోబడ్డాయి. శిష్యులు అనుకున్నారు ఈయన ఎటువంటి వాడో, ఈయనకి ఇవన్నీ లోబడుతున్నాయి. ఆయన దేవుడు అన్న సంగతి వాళ్ళు ఇంకా గుర్తుపట్టలేదు. ఈరోజు అనేకులు ఆయన దేవుని కుమారుడుగానే చూస్తున్నారు. యాజ్ ఎ మ్యాన్ హీ సన్ ఆఫ్ మ్యాన్. మానవుడిగా ఆయన మనుష్య కుమారుడు, కానీ నిజానికి ఆయన దేవుడై ఉన్నాడు. పాత నిబంధనలో మనుషుల పైగా తండ్రిగా, కొత్త నిబంధనలో మనుషులతో, పెంతెకొస్తు దినము నుండి మనుషులలో. సేమ్ గాడ్, వన్ గాడ్, లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన అబ్రాహాముతో ఉన్నవాడు ఆయనే, అబ్రాహాము కంటే ముందున్నవాడు ఆయనే, ఈరోజు మనతో ఉన్నవాడు కూడా ఆయనే. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. దేవుని కుమారుడు అనేది సంఘకాలాల్లో. నిజానికి మనిషి కుమారుడు అంటే ఒక ప్రవక్త, దేవుని కుమారుడు అంటే యాజకుడు, దావీదు కుమారుడు అంటే రాజు. ఇవన్నీ ఒక్కడి లోపలే ఉన్నాయి, ఒకే ఒక్కడు. సే హల్లెలూయా. అందుకే ఆయన మన దేవుడై ఉన్నాడు. మనం ఆయనను తెలుసుకోవడం, మన జీవితాన్ని ఆయనకు ప్రతిష్ఠించుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇల్లే కాదు, జీవితం, లైఫ్. నీ జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకో. నేను యాక్చువల్గా సివిల్ ఇంజనీర్ని. ఐ వాజ్ ఇన్ టు కన్స్ట్రక్షన్స్. అందుకే ఇల్లు బాగా చూస్తాను అప్పటి నుంచి. ప్రతి ఇంట్లో ఏముందో, ఏ మూలన ఏముందో చూస్తున్నాను నేను. ఎందుకంటే నా దృష్టి అంతా కన్స్ట్రక్షన్ మీద ఉంటుంది. ఆమేన్. నేను అనుకున్నాను బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. కూలిపోయే ఇళ్లను కడితే ఏమొస్తుంది? శాశ్వతమైన కుటుంబాలు, జీవితాలను కట్టాలనుకున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ ప్రీచింగ్. వాక్యము కొరకు, దేవుని కొరకు నేను ఆ రోజు ప్రతిష్ఠించుకున్నాను. ఐ ఆమ్ డెడికేటెడ్ ఫర్ ద లార్డ్. సే హల్లెలూయా. నేను దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డాను. నా చేతికి దేవుని వాక్యం వచ్చింది, నా చేతికి దేవుని అధికారం వచ్చింది, నా నోటికి దేవుని మాట అందింది. ఆయన ఇచ్చిన అధికారం కింద ఈరోజు మాట్లాడగలుగుతున్నాను. ఈ మాట ఆయనది, నాది కాదు. ఆయన మాటలు ఉన్నట్టుగా పలకడానికి నేను ఇక్కడ ఉన్నాను. నా సొంతాన్ని ప్రకటించడానికి ఇక్కడ లేను. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీరందరూ, మనమందరం కూడా ప్రభు రాకడ వరకు, ఎత్తబడే దినం వరకు ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకే ప్రతిష్ఠించబడాలి. ఆయన మన సృష్టికర్త, మన రక్షణకర్త, మన ఆదరణకర్త, మన సమాధానకర్త. యేసుక్రీస్తే అన్నిటికీ మూలం. మీరు ఆయనకు మీ అవసరాల గురించి చెప్పండి, ఆయన వింటాడు. ప్రార్థన వినే దేవుడు ఆయన, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఈ రోజు నువ్వు ప్రార్థన మొదలు పెడితే రేపు జవాబిస్తాడో ఎల్లుండి ఇస్తాడో తెలియదు, కానీ నువ్వు ప్రార్థన అయితే మొదలు పెట్టాలా. హల్లెలూయా. ఆయన మన ప్రార్థన వింటాడంటే ఈ సృష్టిలో మన మాట వినే వాళ్ళు ఎవ్వరూ లేరు. మన ఇంటి వాళ్ళే మన మాట వినరు, కానీ మన దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇది అద్భుతం కాదా? మన మాటలు వినడానికి ఎవ్వరికి ఇష్టం లేదండి. ఇప్పుడు కొద్దిసేపు మాట్లాడితే నీ మాటలు కూడా మాకు వద్దంటారు. ఎందుకంటే భోజనాలు వచ్చాయి, అవి వచ్చేసాయి, అవి రాలేదని ఇప్పటిదాకా నిలబడ్డాను నేను.
వచ్చిన తర్వాత ఇక వాసన వస్తుంది కదా, ఈ వాక్యపు వాసన పోయి ఆ ముక్కులు వేరే వాసనతో నిండుకొని ఉంటున్నాయి. ఎస్, అది లేకపోయినా వాసన వచ్చేటట్టు చేశానుగా మీ ముక్కులో. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. సో దేవుడు మన ఇంట్లో నివాసం ఉండాలి. మనము ఆయన మాట వింటే చాలు, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే చాలు. ఆయన మన ఇంట్లో కాదు, ఆయనే మన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. మన పరిస్థితులు, మన కథ మొత్తం మార్చగలడు ఆయన. అందుకే ఆయన అంటే మనకు ఎంతో ఇష్టం. ఆయన మహిమ కొరకు, ఆయన రాకడ వరకు మనం ఇలాగ ఉండాల్సిందే. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. వన్ డే హీ విల్ కమ్. నా ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయన్నాడు, అందులో ఒకటి మీకు ఇస్తానన్నాడు. నా ఇంటి నెంబర్ ఎంతో ఇంకా చెప్పలేదు నాకు ఆయన, మీ ఇంటి నెంబర్ ఎంతో కూడా చెప్పలేదు ఆయన. కానీ ఒక ఇల్లు, మ్యాన్షన్ ఇస్తానన్నాడు. బిల్డింగ్ కాదు, మ్యాన్షన్, భవనం, రాజభవనం ఇవ్వబోతున్నాడు ఆయన. రాజభవనాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీకు ఇవ్వబోయే ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉండబోతున్నాయి. సే హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. తలలు వంచుదాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, కాలములు సమయములు దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడని రాయబడిన ప్రకారం ప్రభువా, ఈ సమయాన్ని బట్టి, ఈరోజు ప్రకటింపబడిన లేఖనాలను బట్టి, ఈ గాలిని, ఈ ప్రజలను, ఈ బిల్డింగ్స్ ను తాకిన నీ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశానని రాయబడిన ప్రకారం, వారు పడిన గుంటలలో నుంచి వారిని లేవనెత్తనని రాయబడిన ప్రకారం ఈ వాక్యము ప్రకటించబడింది కనుక తండ్రి, ఈ వాక్యమును ముద్రించండి, ప్రతి హృదయములో ప్రతిష్ఠించండి. నీ రాకడ వరకు నీ వాక్యమును ప్రకటించుటకు మాకు సహాయం చేయండి. ఏ దినమును మీ ప్రభుత్వం మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండడం రాయబడిన ప్రకారం నిత్య జీవము గల ఆ పునాదులు గల పట్టణం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము ప్రతిష్ఠించిన ఇంటిని నీ కొరకు వాడుకోనమని, ఆ ఇంట్లో ప్రతి బిడ్డను, ప్రతి వస్తువును, ప్రతి అణువును అభిషేకించినందుకు మీకు వందనాలు. లార్డ్ ప్రభా, ఈ సమయాన్ని నీకు అప్పగించుకోవచ్చు. మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇంతవరకు వర్తమానము ద్వారా ప్రియులారా, మన ఆకలిని తీర్చిన దేవుడు తన ఆత్మ ద్వారా తన దాసులను అభిషేకించి మనతో ఎంతో చక్కగా మాట్లాడాడు. ప్రియులారా, దేవునికి ప్రతిష్ఠించబడిన ఆ గృహములో మనం నివాసము చేయటానికి కావలసిన పరిశుద్ధత లేదా కావలసిన అర్హత దేవుడు ఏ విధముగా వాక్య రూపంలో మనకు సమకూర్చిపెట్టాడో దానితో మనము సహవాసము చేయాలని దేవుని దాసులు ప్రియులారా ఎంతో చక్కగా మరి సంఘముతో అనగా సహవాసముతో ఆయన మాట్లాడాడు. కేవలం ప్రతిష్ఠించబడిన ఈ గృహస్థుల కొరకు మాత్రమే కాదు కానీ ఆహ్వానించబడిన ప్రతి వారికి, బంధువులకు, స్నేహితులకు, అందరికీ ఈ ఆత్మ సంబంధమైన ఆహారముతో ఆయనను మనల్ని తృప్తిపరిచాడు. ప్రియులారా, అందుని బట్టి మీరు సంతోషిస్తున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను, అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని ప్రేమను. పోయేది ఆత్మజాలైంది అను పెరుగనిది ప్రభు ప్రేమ, అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను.
జయించునది స్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపినది ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో జయించునది నాలుగులను స్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపునది అలుకుపోయేది ఆపదాలనిది అలుపెరుగనిది ప్రభువేగా అలుకుపోయేది ఆపదాలనిది అలుపెరుగనిది ప్రభువేగా అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణం ప్రభుని అనంత ప్రేమను అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణం ప్రభుని అనంత ప్రేమను అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దామండి. ఓ ఈ సమస్త ఘనత యావత్తు కూడా మన దేవునికే, మాకు కాదు సమస్త ఘనత నీకే. నీవు మాత్రమే అర్హుడవై ఉన్నావు, నీవు మాత్రమే పాత్రుడవై ఉన్నావు. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. అతిరేపటిలో తోడై నిలచి సిలువ నీడలో పతించునది స్వర్గద్వారము దేవుని వరము ఆకు ఆశ్రయమివ్వునది. ప్రతిరేపటిలో తోడై నిలచి సిలువ నీడలో కనిపించున్నది స్వర్గద్వారము చేరు వరకు ఆకు ఆశ్రయమిచ్చున్నది. అల్లుకుపోయేది ఆపదాలనిది అలుపెరుగనిది ప్రభువేగా అల్లుకుపోయేది ఆపదాలనిది అలుపెరుగనిది ప్రభువేగా అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. ఓ దేవా స్తోత్రం, స్తుతులు మీకే, ఘనత మీకే, మహిమ మీకే, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఉన్నారు. బాబుదీప్ సహోదరుడు ముగింపు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ప్రార్థనతో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, జీవాధిపతి ప్రభువా, మీకు లెక్కలేనన్ని స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ఈ రీతిగా ప్రభువా యేసయ్య ఈ గృహ ప్రతిష్ట కార్యక్రమానికి మా గొప్ప దేవుడా మేము రావటానికి గాను ప్రభువా నీ కృపను తండ్రి మాకు తోడుగా ఉంచిన దేవుడవై ఉన్నావు తండ్రి. ఇక్కడ సంఘము తండ్రి, బంధువులు ప్రభువా, స్నేహితులు ప్రభువా, యేసయ్య దైవజనులు ప్రభువా, అనేక ప్రాంతాల నుండి మా గొప్ప దేవుడా వచ్చి ఉంటుండగా ప్రభువా మొదటిగా ప్రభువా యేసయ్య మా ప్రయాణాలలో తోడుగా ఉన్నావు తండ్రి. మీ అదృశ్యమైన హస్తాన్ని కాపుదలగా ఉంచావు మా గొప్ప దేవుడా. అందును బట్టి స్తోత్రములు ప్రభువా. ఇక్కడ మీ నామం పేరిట మేమంతయు సమావేశమైంటుండగా ప్రభువా నీవే మా మధ్యకు దిగి వచ్చావు ప్రభువా. మేము పాడిన పాటలలో ప్రభువా నీవే ప్రభువా మహిమ పొందావు
ఉన్నావు తండ్రి. ప్రభువా గృహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రభువా యేసే నీవు మా మధ్యన ఉన్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా ఈ గృహము తండ్రి ప్రభువా మీకే ప్రతిష్ఠించబడి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా అదే రీతిగా ప్రభువా మీ దాసులను మరుగు చేసుకొని ప్రభువా యేసే ప్రతిష్ఠ అంటే ఏమై ఉన్నదో మా గొప్ప దేవుడా మాతో మాట్లాడిన దేవుడవై ఉన్నావు ప్రభువా. యేసయ్య ఈ గృహము తండ్రి నీకు ప్రతిష్ఠించబడి ఉంటుండగా ప్రభువా యేసయ్య ఈ గృహ యజమానుడు తండ్రి ఇక నుండి ప్రభువా సాగర్రావు బ్రదర్ లేడు గాని మా గొప్ప దేవుడా ఈ గృహము నీదై ఉన్నది మా గొప్ప దేవుడా. ఈ గృహ యజమానుడు నీవై ఉన్నావు ప్రభువా. యేసయ్య ఇక్కడ ప్రభువా ఈ గృహంలో తండ్రి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చే కార్యములే జరగవలసి ఉన్నది మా గొప్ప దేవుడా. మీ నాయకత్వానికే ప్రభువా ఈ కుటుంబము లోబడవలసి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు. ఈ గృహం మాత్రమే కాదు ప్రభువా యేసయ్య వారి జీవితాలు ప్రభువా మీకు ప్రతిష్ఠించబడవలసి ఉన్నది ప్రభువా. యేసయ్య వారిలో ప్రభువా నీవు నివాసం చేయటానికి గాను మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య వారి జీవితాలు ప్రతిష్ఠించబడాలని ప్రభువా వాక్యము ద్వారా ప్రభువా యేసయ్య నీవు మాట్లాడావు తండ్రి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా గాని ప్రభువా అక్కడ ప్రభువా యేసయ్య బలిపీఠం కట్టుచున్నాడని మా గొప్ప దేవుడా. ఆ బలిపీఠం మీద ప్రభువా యేసయ్య మీకు ఇంపైన సువాసన కలిగించు ప్రభువా దహన బలి అర్పణ అర్పించుచున్నాడని మా గొప్ప దేవుడా. వాక్యములో మేము చూసి ఉన్నాము తండ్రి. ఈనాడు ప్రభువా యేసయ్య నూతనంగా గృహము ప్రభువా యేసయ్య కొనుగోలు చేసిన మా సహోదరుల యొక్క జీవితములు మాత్రమే కాకుండా ప్రభువా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితము తండ్రి మీకు ఇంపైన సువాసన కలిగించు ప్రభువా ఒక దహన బలిగా ప్రభువా యేసయ్య ఉండగలుగుటకు తండ్రి మా జీవితాలు మార్చుచున్న దేవుడవై ఉన్నావు ప్రభువా. యేసయ్య విరిగి నలిగిన హృదయాలను మా గొప్ప దేవుడా నీవు ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడు అంగీకరించుచున్నావు తండ్రి. ప్రభువా యేసయ్య ఎవరైతే ప్రభువా మీ నాయకత్వానికి మా గొప్ప దేవుడా లోబడి ప్రభువా మీకు మొదటి స్థానము ప్రభువా ఇచ్చుచున్నారో తండ్రి అటువంటి ప్రభువా ఇంపైన దహన బలి కలిగిన జీవితాలను ప్రభువా నీవు అంగీకరించుచున్న దేవుడవై ఉన్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు వందనములు తండ్రి. ప్రభువా ప్రతి ఒక్క జీవితము తండ్రి ఆ విధంగా ప్రభువా నీవే మలుచుచున్నావు తండ్రి. ప్రతి ఒక్క జీవితంలో మా జీవితాలలో ప్రభువా నీవే ఉంటున్నావు తండ్రి. నీవే మహిమ పొందుకొనుచున్నావు తండ్రి. నీవే ఘనత పొందుకొనుచున్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా మరొక్కసారి ప్రభువా మా సహోదరుల యొక్క ప్రభువా జీవితంలో చేసిన మేలులను బట్టి ప్రభువా మీకు వందనములు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఇప్పటి వరకు తండ్రి ప్రభువా వాక్య పరిచర్య చేసిన ప్రభువా మీ దాసులను దీవించండి ప్రభువా మీ దాసుని యొక్క పరిచర్యను దీవించండి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్క దైవజనుడి యొక్క ప్రభువా పరిచర్యను దీవించండి ప్రభువా. యేసయ్య వారి కుటుంబాలను దీవించండి మా గొప్ప దేవుడా. కూడి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క జీవితాలను ప్రభువా వారి కుటుంబాలను ప్రభువా యేసయ్య దీవించమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. మరొక్కసారి ప్రభువా ఈ కూడిక ద్వారా ప్రభువా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని ఉన్నందుకు ప్రభువా మీకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా యేసయ్య సిద్ధపరిచిన ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా భోజనములో ప్రభువా నీవే సమృద్ధిని కలుగజేయండి ప్రభువా ఆరోగ్యాన్ని కలుగజేయండి ప్రభువా. యేసయ్య ప్రభువా యేసయ్య పరిశుద్ధపరచమని మరి కోరుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య స్తోత్రములు వందనములు తండ్రి. మరొక్కసారి ప్రభువా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువా అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఆయన సన్నిధి సమాధానం ఆయన వాక్యమందు ప్రతిష్ఠింపబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రతిష్ఠింపబడిన గృహమునకును ఈ గృహ సభ్యులందరికీ ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థాంక్యూ ఆల్.